ప్రార్థన చేసుకుందాం. దేవుని వైపు మనకు కళ్ళెత్తి ప్రార్థన చేద్దాం. ప్రేమ గల మా తండ్రి, జీవం గల మా ప్రభువ, ఈ యొక్క ఉదయకాల సమయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు నీ కుమారుని ఎత్తిపెట్టుకొని ఇచ్చిన మాటలను బట్టి నీకు వందనాలు. నీ వాక్యాన్ని ధ్యానించడానికి ఇంకొక అవకాశం మాకు అనుగ్రహించావు. మాతో వ్యక్తిగతంగా మాట్లాడి మా జీవితాలకు ఏదైతే అవసరమో ప్రభు నీ వాక్యం యొక్క సత్యాలు మేము గ్రహించే కృపను అనుగ్రహించి నడిపించమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. సో సురేష్ గారు మన ముందు ఇచ్చిన ఒక సందేశాన్ని బట్టి, డివోషన్ బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. సో 3 గ్రూప్స్గా ఆయన డివైడ్ చేశారు. ఒకటి మిరాకిల్స్ లేదా తిండి కోసం ఆయన ఫాలో అయిన ఒక గ్రూప్ ఉంది, అది చెప్పారు. తర్వాత ఇద్దరిద్దరిగా పంపించిన గ్రూప్ ఉంది, ఆ గ్రూప్ గురించి చెప్పారు. ఆ తర్వాత డిసైపుల్గా చేసిన ఒక గ్రూప్ ఉంది, 12 మంది శిష్యులను తయారు చేయడం. సో ఏ గ్రూప్లో మీరు ఉంటారు అని ఒక ఆల్టర్ కాల్ లైన్ ఇచ్చారు. కాబట్టి దేవుడిని వెంబడించడం, క్రీస్తుని వెంబడించడంలో నిజంగానే ఈరోజు ఇదే చూస్తూ ఉన్నాం. అదేంటంటే దేనికోసం వెంబడిస్తున్నారు అని అంటే, యేసు ప్రభు అనగానే బయట ఉన్న మన భారతదేశంలో ఎస్పెషల్లీ ఒక్కొక్క చదువుకి ఒక దేవత ఉంటుంది, విద్యకి ధనానికి ఒక దేవత ఉంటుంది. అంటే వాళ్ళ స్పెషలిస్టులు అనమాట. వానకి వర్షానికి ఒక దేవుడు ఉంటాడు, అగ్నికి ఒక దేవుడు ఉంటాడు, రొమాన్స్కి ఒక దేవుడు ఉంటాడు. ఇలాంటి టైంలో క్రైస్ట్ని ఎక్కడ తీసుకొచ్చారంటే స్వస్థ స్పెషలిస్ట్గా చేసేసారు మన ఇండియన్స్. ఇక్కడికి లిమిట్ చేసి హీలింగ్ దగ్గర యేసుప్రభుని లిమిట్ చేసిన పరిస్థితుల్లో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మనం జాగ్రత్తగా ఆలోచించాలి, అదంటే ప్రభుని మనం ఎక్కడ పెడుతున్నాం మన జీవితాల్లో అనేది ఒకసారి ఆలోచించుకుంటా ఉన్నాం. సో అపోస్తలుల కార్యాలు మనం 16వ అధ్యాయానికి వస్తున్నాం. సో లాస్ట్ కొన్ని వీక్స్ అంటే మన ఎవరైతే రెగ్యులర్గా రాకుండా లేకపోతే ఈరోజు వచ్చారో వాళ్ళకి చెప్తా ఉన్నాం. మేము యాక్ట్స్ ఆఫ్ అపోస్టల్ లేదా అపోస్తలుల కార్యాలు 16వ అంటే అదే ఆర్డర్ వెళ్తుంది. ఇది ఈరోజు 16వ అధ్యాయంకి వచ్చాం. 16th చాప్టర్కి వచ్చి మనం స్టడీ చేస్తూ ఉన్నాం. సో 15th చాప్టర్ అండ్ 16th చాప్టర్లు చూస్తే ఒక చిన్న కాంట్రడిక్షన్ లాగా మనకు కనబడుతుంది. 15th చాప్టర్లో మనకేం కనబడుతుంది అని అంటే, లాస్ట్ వీక్ మనం ఏం ఇచ్చున్నామంటే సున్నతి చేయించడం అనేది ఖచ్చితంగా చేయవలసిందే ఆయన యొక్క ట్రెడిషన్ని తీసుకొస్తున్నాడు. ఎవరు అని అంటే యెరూషలేములో నుంచి యాంతియోక్ నుంచి వచ్చారు. యెరూషలేం నుంచి యాంతియోక్ వచ్చారు. సో యాంతియోక్ వచ్చారు. ఎన్ని కిలోమీటర్లు ట్రావెల్ చేశారు? జెరూసలేం నుంచి యాంతియోక్ అంటే 430 కిలోమీటర్లో వీళ్ళు ఇది ఖచ్చితంగా జరగాలి అని ట్రావెల్ చేసి వచ్చి చెప్పిన మాట ఏంటంటే, ఒక థియరీ చెప్తా ఉన్నారు. అదంటే ఒక వెల్ ఎస్టాబ్లిష్డ్ లేకపోతే ట్రెడిషన్ తీసుకొస్తున్నారు. మీరు క్రిస్టియన్స్ అయితే సరిపోదు, బాప్తిసం పొందినంత మాత్రాన సడన్గా క్రైస్ట్లోకి వచ్చేస్తారా? లేదు. దేవుడు ఎన్నో కాలం నుంచి, కొన్ని వేల సంవత్సరాల నుంచి మాకు తీసుకొస్తున్న ఒక ట్రెడిషన్ ఏంటి అని అంటే సున్నతి అనేది జరగాలి, సర్కంసెషన్ అనేది జరగాలి. ఇది మోషే నిర్మించాడు. దీనికోసం మేము ఏం చేసామో తెలుసా? కొన్ని వేల మందిని చంపేశాం, దీనికోసం యుద్ధాలు చేసాం, దీనికోసం మేము పోరాడాం. ఇది మా ట్రెడిషన్స్గా మేము ఫాలో అయ్యాం. చివరికి ఏంటంటే దీన్ని మేము తప్పుగా కూడా ఉపయోగించుకున్నాం. దాంట్లో కొంతమంది లాస్ట్ వీక్ మనం చెప్పుకున్నాం, తన చెల్లిని రేప్ చేస్తే అన్నలు ఏం చేశారంటే, ఆ రేప్ చేసిన వ్యక్తి వచ్చి చెప్తా ఉన్నాడు. అదేంటంటే, నాకు అమ్మాయి నచ్చింది, పెళ్లి చేసుకుంటానని వచ్చి అడిగాడు తల్లిదండ్రులు, అదే తండ్రిని. అన్నలను అడిగితే అన్న ఏమన్నాడంటే మోసం చేశాడు. అయితే మేము మమ్మల్ని పెళ్లి చేసుకోవాలంటే మీరు సున్నతి చేయించుకోండి అన్నాడు. ఆ వ్యక్తి ఎంతవరకు గొప్పవాడంటే, సున్నతి నువ్వే కాదు ఊరంతా చేయించుకోవాలంటే ఒక అమ్మాయి కోసం ఊరంతాని కన్విన్స్ చేయవలసిన స్థితికి వచ్చాడు. అమ్మాయిలు ఎంత గ్రేట్ కదా. సో ఒక అమ్మాయి కోసం ఊరంతటిని కన్విన్స్ చేయాలి, ఎందుకంటే సున్నతి చేయించుకోవాలి అన్న స్థితికి వచ్చిన తర్వాత అందరూ వీక్గా ఉన్నారు. సున్నతి అయిపోయింది, బాయ్స్ అందరూ వీక్గా ఉన్నారు. అప్పుడు అటాక్ చేసి చంపేశారు అందరు. సున్నతిని మేము ఈ లెవెల్లో ప్రాక్టీస్ చేసిన వాళ్ళం ఇప్పుడు సున్నతి వద్దంటావా? ఇది పెళ్లి ప్రాబ్లం. ఇది పరిసయ్యుల యొక్క స్థితి. సున్నతి వద్దు అని మాట్లాడుతూ ఉన్నారు, సున్నతి అవసరం లేదు అని పౌలు మాట్లాడుతుంటే తన కోపం. సో దీని మీద డిస్కషన్ కోసం మళ్ళీ ఏం చేశారంటే, ఎవరైతే ఈ బాత్ తీసుకొచ్చి యెరూషలేం నుంచి అంటే డిసైపుల్స్ పంపించిన వాళ్ళు ఇక్కడికి వచ్చారో, ఐటినరెంట్ ప్రీచర్స్ అంటాం, వాళ్ళు ఇక్కడికి వచ్చారో, అంత్యకు వచ్చారో, ఈ అంత్యకుల్లో పౌలు కానీ వీళ్ళందరూ మళ్ళీ తిరిగి వెళ్ళి అక్కడ యెరూషలేంలో స్పెండ్ చేసి మళ్ళీ డిసైపుల్స్తో కూర్చొని మళ్ళీ టెక్స్ట్ని రీరైట్ చేస్తే, పీటర్ మాట్లాడాడు, జేమ్స్ మాట్లాడాడు, పౌలు మాట్లాడాడు. ఈ మాటల బట్టి ఒక నినాదం తీసుకొచ్చారు. అదేంటంటే సున్నతి ఆచారం అవసరం లేదు, ఆల్రెడీ మనమే మొయ్యలేకపోయాము ఆ సున్నతి ఆచారం, ఆ ట్రెడిషన్ని లేకపోతే ఆ లాని మనమే మొయ్యలేకపోయామని
పాల్ లేకపోతే పీటర్ మాట్లాడుతూ కన్విన్స్ చేస్తే అప్పుడు లా అయింది. ఆ బిల్లుని తీసుకొచ్చి మళ్ళీ ఎందుకు వచ్చి అంత్యకలో ప్రవేశపెట్టారు. ఇంక నుంచి సున్నతి అవసరం లేదు. అంటే కొన్ని వేల సంవత్సరాల నుంచి చేస్తున్న ట్రెడిషన్ని ఈరోజు అవసరం లేదు అని చెప్పేశారు. అలాంటి ట్రెడిషన్ అవసరం లేదు అని చెప్పిన ట్రెడిషన్ని 16వ అధ్యాయంకి వచ్చినప్పటికీ ఇక్కడ ఒక విచిత్రమైన చూస్తాం. ఇప్పుడు ఇన్ని మాట్లాడిన పౌలు తిమోతిని తీసుకెళ్ళి మళ్ళీ సొంత చేయించాడు. అలాగే స్టార్ట్ అయింది. ఇన్ని మాట్లాడాడు కదా, మళ్ళీ ఇప్పుడు ఏమంటాడంటే పౌలు తిమోతిని ఏం చేశాను. సో మేము ఇంట్లో కూర్చున్నప్పుడు ఫ్యామిలీ ప్రేయర్ కూర్చొని రాజు నేను ఫ్యామిలీ అందరూ కూర్చున్నప్పుడు మేము దీని మీద డిస్కషన్ పెట్టుకున్నాం. ఏంటంటే ఏమై ఉంటుంది అక్కడ అంత కన్విన్స్ చేసి అవసరం లేదు అని చెప్పిన వాడు ఇప్పుడు ఏం చెప్తున్నాడు అంటే, ఇక్కడ ఉన్న మాట మీరు చూస్తే జాగ్రత్తగా చూస్తే అక్కడ ఉన్న మాట ఏంటంటే, పౌలు లుస్త్రాకు వచ్చాను, అక్కడ తిమోతి అనే ఒక శిష్యుడు ఉండను. అతడు విశ్వసించిన ఒక యూదురాలి కుమారుడు. అతని తండ్రి గ్రీసు దేశస్థుడు. అతడు లుస్త్రాలో ఇకోనులో ఉన్న సహోదరుల వల్ల మంచి పేరు పొందినవాడు. అతడు తనతో కూడా బయలుదేరి రావాలని పౌలు కోరి, అతని తండ్రి గ్రీసు దేశస్థుడని ఆ ప్రదేశంలో యూదులందరికీ తెలియను కనుక వారిని బట్టి అతన్ని తీసుకొని సున్నతి చేయించాను. సున్నతి చేయించాడు. ఇప్పుడు సున్నతి అవసరం లేదు అని వాదించిన పాల్ మళ్ళీ ఇప్పుడు ఎవరిని తీసుకున్నాడంటే తిమోతిని తీసుకొని సున్నతి చేయించడం. దీన్ని మనము ఎట్లా అర్థం చేసుకోవాలి మీరు ఆలోచించండి. నెంబర్ 1, హీస్ టాకింగ్ అబౌట్ తిమోతి గురించి మాట్లాడుతున్నాడు. తిమోతి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఈ తిమోతి గురించి మాట్లాడుతున్నాడు. తిమోతి ఎలాంటి వాడో మనకి అర్థం అవ్వాలి. అదేంటి అని అంటే, తిమోతి గురించి మాట్లాడుతున్నాడు ఏమంటే, లేదా మన భాషలో లేదా మన మోడర్న్ ఇంగ్లీష్లో మాట్లాడాలంటే టిమ్. సో టిమ్ గురించి మాట్లాడుతున్న మాట ఏంటి అని అంటే, తన మదర్ భక్తిరాలైన యూదురాలు. ఓకే, ఇలా వచ్చేస్తారు. యా, మనకు తప్పదు, పిల్లలు తప్పదు కాబట్టి. తన మదర్ ఎవరు అని అంటే ఒక భక్తిరాలైన యూదురాలు అనే విషయం చాలా స్పష్టంగా మాట్లాడుతుంది తిమోతి. అంత మాత్రమే కాదు, మీరు 2 తిమోతి 1st చాప్టర్ 5th వర్స్లో చూస్తే తన మదరే కాదు తన అమ్మమ్మకు కూడా భక్తురాలు, గాడ్ ఫియర్, బిలీవర్. అంటే తిమోతి 3rd జనరేషన్కి వచ్చినాడు. నేను ఒక మాట మిమ్మల్ని అడుగుతున్నాను, అదేంటంటే మీకు కలిగిన ఫెయిత్ నెక్స్ట్ తరానికి వస్తుందా? నెక్స్ట్ తరానికి వెళ్తుందా? మీరు యెషయా గ్రంథంలో మీరు చూస్తే, జిర్మియాలో యెషయా గ్రంథంలో చూస్తే అక్కడ ఒక జాతి ఉంటుంది. అతను ఏంటంటే దేవుడు అంటాడు, మీకు ఐడియా ఉందా లేదో, ఏం చెప్తాడంటే ఇశ్రాయేలీకి చెప్తాడు, మీరు వెళ్ళండి, అక్కడికి వెళ్ళి వాళ్ళందరినీ కుండల వరకు మీరు ఏం చేశారంటే వైన్ చేసి అది తాగమని చెప్పండి అంటాడు. ఎవరికి? ఏ ప్రజల కళ్ళు ఐడియా ఉందా మీకు? కుండల వరకు వైన్ అంతా ముంచేసి వైన్ నుంచి ప్రాఫిట్ వెళ్ళి అడుగుతాడు అనమాట. ఆ ట్రైబ్ని అడుగుతాడు, మీరు వచ్చి తాగండి అని అంటే వాళ్ళు చెప్పిన మాట ఏంటో తెలుసా? మీకు ఐడియా ఉందా? నాకు అది జిర్మియా 45 అనుకుంటా, 45లో ఇక్కడ ఉంటుంది. 45, 48, 13 జిర్మియా 13 ఏమంటుంది? 12-14. యా, వైన్ స్కిన్స్ గురించి మాట్లాడుతున్నాడా? దీని గురించి కూడా కాదు. ఒక తెగ ఉంటుంది, ఆ తెగ పేరు నేను మర్చిపోయాను. అది ఆ తెగతో దేవుడు చెప్తాడనమాట. ఇర్మియాకి లేదా యెషయాకి చెప్తాడు. ఏమనంటే యెషయా గ్రంథంలో, ఇర్మియా గ్రంథం నాకు గుర్తులేదు. దాంట్లో ఏంటంటే మీరు తాగమని చెప్తే వాళ్ళు ఏం చెప్తారు తెలుసా? వచ్చి దేవుని దగ్గర, అయ్యలారా మేము మా పూర్వీకులకి ఒక నిబంధన చేశాం, మా పూర్వీకులు ఒక సిస్టమ్ని నెరవేర్చారు. అదేంటంటే మేము తాగం, మేమే కాదు మా నెక్స్ట్ తరం కూడా తాగదు, ఇలా మీరు నిర్ణయించుకున్నాము అంటారు. దానికి దేవుడు ఇశ్రాయేలుని తిడతాడు. ఎలా తిడతాడంటే, అది చూడు, నువ్వు కన్విన్స్ చేసిన కాలం చేయలేదు, మేము తాగం అంతే, మా సిస్టంలో మా ఫ్యామిలీలో ట్రెడిషన్ లేదు, మేము తాగమని అంత నిర్ణయించుకొని అన్ని జనులు అలాగుంటే నీ పరిస్థితి ఏంటి? వాళ్ళే జనరేషన్ ఆఫ్టర్ జనరేషను మేము తాగము, మేము ఇట్లాగే ఉంటాం, మా పిల్లలు ఇట్లాగే ఉంటారు అని వాళ్ళంతా స్ట్రాంగ్గా నుంచున్నప్పుడు మీరు ఎందుకు లేరు అని మాట్లాడతాడు. సో నేనేమంటానంటే ఫెయిత్ని మనం నెక్స్ట్ తరానికి తీసుకెళ్ళగలుగుతున్నాము. తిమోతి అలాంటి వాడు.
థర్డ్ జనరేషన్కి తెచ్చాడు. ఇంకా చెప్పాలంటే తిమోతి యొక్క తండ్రి ఇస్ ఎ జెంటైల్, తనేమి యూదుడు కాదు. అయినప్పటికీ 3 తరాల నుంచి అదే కంటిన్యూ అవుతుంది. అంటే తల్లి అమ్మమ్మ నుంచి కంటిన్యూ అవుతుంది. సో పౌలు రాస్తూ తన అమ్మమ్మని కూడా అప్రిషియేట్ చేయడం మనం చూస్తూ ఉంటాం. అంత మాత్రమే కాదు, పౌలు ఇలాంటి వ్యక్తిని సెలెక్ట్ చేసుకున్నాడు. ఇప్పుడు తను ఏంటంటే పౌల్కి బర్నబాస్కి స్ప్లిట్ వచ్చింది, విడిపోయారు. మనం లాస్ట్ వీక్ మనం నేర్చుకున్నాం. విడిపోయినప్పుడు ఇప్పుడు పౌల్కి ఆ ప్యాషన్తో పనిచేసే ఒక వ్యక్తి కావాలి. వెతుక్కుంటే తిమోతికి దొరికాడు తనతో పాటు ట్రావెల్ చేయడానికి. కాబట్టి తిమోతిని సెలెక్ట్ చేసుకున్నాడు. ఈ తిమోతి క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నాడు. తిమోతి యొక్క క్యారెక్టర్ ఏంటంటే అతను సాక్ష్యం కలిగి ఉన్నాడు అనే విషయం చాలా స్పష్టంగా మాట్లాడుతుంది. తను సహోదరుల వలన మంచి పేరు పొందాడు, అతని తండ్రి గ్రీసిస్తాడు, ఇవన్నీ మాట్లాడాడు. ఇలాంటి వ్యక్తిని ఏం చేశాడంటే ఇదిగో తిమోతిని అనుకుంటాను. మీరు చూస్తే మీరు ఫిలిపియన్స్ 2nd చాప్టర్లో కూడా చూస్తే 19-24 కూడా నేను చదువుతాను. దీంట్లో ఇట్లా అన్నాడు. అదేంటంటే నేను మీ క్షేమము తెలుసుకొని ధైర్యము తెచ్చుకునే నిమిత్తము తిమోతిని శీఘ్రంగా మీ యొద్దకు పంపుటకు ప్రభువైన అయిన యేసునందు నిరీక్షించున్నాను. పౌలు రాస్తున్నాడు, తిమోతి గురించి రాస్తున్నాడు. ఈ పర్టికులర్ క్యాండిడేట్ తిమోతికి ఒక పత్రిక రాశాడు, ఒక పర్సనల్ లెటర్ రాశాడు. అది తిమోతి ఫస్ట్ లెటర్, తిమోతికి 2nd లెటర్ కూడా రాశాడు. కానీ ఈ తిమోతి గురించి ఇంకో చోట మెన్షన్ చేస్తూ ఫిలిపియన్స్లో ఉపయోగించిన మాట అదంటే తిమోతిని శీఘ్రంగా మీ యొద్దకు పంపుటకు ప్రభువైన అయిన యేసుక్రీస్తును నిరీక్షించున్నాను. మీ క్షేమ విషయమైన నిజంగా చింతించేవాడు అతని వంటి వాడెవడును నా యొద్ద లేడు. ఇలాంటి వాడు నా దగ్గర ఎవరు లేరు. తిమోతి క్యారెక్టర్ అంత యూనిక్. అందరూ తమ సొంత కార్యములు చూచుకుంటున్నారు, కానీ యేసుక్రీస్తు కార్యములు చూడరు. అంటే తిమోతి ఎలా అంటాడు? తన సొంత కార్యాలు కాదు చూస్తా ఉన్నాడు. అందరూ అతని యోగ్యత మీరు ఎరుగుదురు. తండ్రికి కుమారుడు ఎలాగ సేవ చేయనో అలాగే అతడు నాకు కూడా సువార్త వ్యాపకము నిమిత్తము సేవ చేశాను. కాబట్టి నాకేమి సమయింపునైనదో చూచిన వెంటనే అతను పంపవలని అనుకుంటున్నాను. నేను శీఘ్రంగా వచ్చేదని ప్రభువుని బట్టి నమ్ముచున్నాను. మీరు చూడండి, తిమోతి యొక్క క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నాడు. తిమోతి ఎలాంటి వాడు అనంటే ఇలాంటి వాడు నా దగ్గర ఎవరు లేరు. అందరూ సొంత కార్యాలు చూస్తారు, ప్రభు కార్యాలని నిజంగా చేసేవాడు. అలాగే ఒక తండ్రికి కుమారుడు ఎంత నమ్మకంగా ఉండి సేవ చేస్తాడో ఇతను నాకు చేసినవాడు. ఇలాంటి వాడిని మీ దగ్గర పంపిస్తానని తిమోతిని అప్రిషియేట్ చేస్తూ ఫిలిపియన్స్ 2nd చాప్టర్లో మాట్లాడుతూ ఉన్నాడు. సో ఇలాంటి క్యారెక్టర్ కలిగిన తిమోతిని తీసుకొస్తా ఉన్నాడు. అయితే ఈ తిమోతిని తీసుకొస్తూ ఇంతకుముందు ఏదైతే ఒక హోల్ చాప్టరు సున్నతి అవసరం లేదు అని చెప్పి జెరూసలేం దగ్గరికి వచ్చి కౌన్సిల్ని తీసుకొచ్చి వాళ్ళని కన్విన్స్ చేశాడో పాలు, ఇప్పుడు అదే పాలు తిమోతిని తీసుకెళ్ళి ఏమన్నాడంటే సున్నతి చేయించాడు అనే మాట చాలా స్పష్టంగా ఉంటుంది. సో ఏం అర్థం చేసుకోవచ్చు? సో పాలు చేసింది మీరు ఎట్లా తీసుకుంటారు? పాలు చేసింది ఎట్లా తీసుకుంటారు? మనం తక్కువ ఉన్నాం కాబట్టి వీ క్యాన్. పాలు తీసుకుంది మనం ఏమనొచ్చు? పాలు అంటే మీరు అంటే బైబిల్లో ఉంటే ఒక విషయం చేశారు కాబట్టి అది అంటే కొంతమంది చెప్తూ ఉంటారు కదా, బైబిల్ ఏం చెప్తుంది? లోతు పిల్లలు తన పిల్లలతో పాపం చేసింది చెప్తుంది. ఇలాంటి బూతు పుస్తకాన్ని బయట మాట్లాడుతున్నారు. అంటే TV9లో రేప్ జరిగింది అని ఒక కేసు చెప్తే TV9 రేప్ని ప్రమోట్ చేస్తుందా, లేకపోతే జరిగిన విషయం చెప్తుందా? ఒక జరిగిన విషయాన్ని ఇక్కడ చెప్తుంది. దట్టు అపోస్తల కార్యాలు ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే అపోస్తల కార్యాలు బుక్ని చదువుతున్నప్పుడు యాక్ట్స్ ఆఫ్ అపోస్తల్ ఏ బుక్ని ఎట్లా చదవాలో అది చదవాలి మనం. సో మ్యాథ్స్ చేసినట్టు మీరు ఇంగ్లీష్ చదవరు కాబట్టి ఏ బుక్ని ఎలా చదవాలో మీకు తెలుసు కాబట్టి, సో బైబిల్ చదువుతున్నప్పుడు హిస్టారికల్ బుక్స్ చదువుతున్నప్పుడు ఈవెంట్ని బేస్ చేసుకుని చదవాలి. ఈవెంట్ని బేస్ చేసుకొని లాని ప్రిన్సిపల్ లాక్కూడదు. దాన్ని బేస్ చేసుకొని నువ్వు ప్రిన్సిపల్ని ఎస్టాబ్లిష్ చేయకూడదు. నేను మారు మనసు పొందాలంటే ఏం చేయాలని టీచింగ్స్ చెప్తే అక్కడి నుంచి తీసుకోవాలి. కానీ పౌలు గుర్రం మీద వెళ్ళాడు దమస్కు మార్గంలో కాబట్టి నేను కూడా దమస్కు మార్గంలో గుర్రం వేసుకుని వెళ్తే దేవుడు నాకు కనబడతాడు అన్న లాని ప్రిన్సిపల్ తీసుకుని కేసుని బిల్డ్ చేయకూడదు. సో హిస్టారికల్ బుక్స్లో ఈవెంట్ ప్రాముఖ్యం కాబట్టి ఇక్కడ జరుగుతున్న ఈవెంట్ ఏం జరిగిందో అదే చెప్పాడు. సో మేబీ పాల్ ఇక్కడ ఏమన్నా ఫెయిల్ అయ్యాడా, లేకపోతే ఒక చోట కాంప్రమైజ్ అయ్యాడా? లేదు అని అంటే అక్కడ ఉన్న మాట అంటే తన తండ్రి యూదుడని అందరికీ తెలుసు కాబట్టి ఇప్పుడు మళ్ళీ తనకు తీసుకెళ్తే సువార్త చెప్పేదానికంటే ఎంతసేపు నువ్వు తిమోతిని డిఫెండ్ చేసుకోవడమే టైం వేస్ట్ అనుకుని సున్నతి చేశాడా? థింక్ అబౌట్ ఇట్.
మేబీ నాకైతే అనిపిస్తుంది. ఇప్పుడు వెళ్తాడు సువార్త చెప్తాడు, ఇది పక్కన పెట్టండి, ముందు తిమోతి సున్నత చేసాడా అంటారు. ఇప్పుడు మేబీ వస్తుంది, పాయింట్ వస్తుంది. సువార్త చేసే టైం పోయి ఇప్పుడు దేనికి వెళ్తుంది టైము? దీనికి వెళ్ళే ప్రమాదం ఉందేమో అనుకున్నాడేమో పాలు కదా. కొంతమంది స్వార్థకి వెళ్ళినప్పుడు సిలిబసీ అనేది, అంటే నేను పెళ్లి చేసుకోకుండా ఉంటాను అనేది కొంతమంది గిఫ్ట్గా ఉండిపోతుంది. అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే, నేను పెళ్లి చేసుకుంటే నా స్పౌస్తో స్పెండ్ చేయాలి, ఆ టైం కూడా అనవసరంగా ఆ టైం కూడా దేవునికి ఇచ్చేద్దాం మన గిఫ్ట్ ఉన్న వాటిని ఎందుకు డిసప్పాయింట్ చేయాలి. కాబట్టి అలాంటి వాళ్ళకి పౌల్ మెన్షన్ చేశాడు కొన్నిసార్లు. అంటే ఆ టైం కూడా ఆ టైం వేస్ట్, అది కూడా దేవునికి ఇవ్వాలి అని మేబీ ఆ యాటిట్యూడ్ కలిగిన పౌల్ చెప్తున్న మాట ఏంటంటే, సున్నతి చేయించాడు ఎందుకంటే ప్రజల్ని ఈజీగా యాక్సెప్ట్ చేయడం, ఫ్రీగా మూవ్ అవ్వడం అనే కాన్సెప్ట్. ఎందుకంటే యూదుల దగ్గరికి వెళ్తున్నాడు, ఇప్పుడు అనుచరుల దగ్గర కాదు, యూదుల దగ్గరికి వెళ్తున్నాడు. కాబట్టి మీ పౌల్ ఈ మాటను తీసుకుండొచ్చు. అందుకనే పౌల్ అంటే 1 కొరింథీయులలో 9:12 అంటాడు, మీ పైన ఈ అధికారంలో పాలు కలిగిన ఎడల మాకు ఎక్కువ కలదు కదా. అయితే మేము ఈ అధికారము వినియోగించుకోలేదు, క్రీస్తు స్వార్థకు ఏం అభ్యంతరమైన కలుగు చేయకుండాటకై అన్నిటినీ సహిస్తున్నాం. క్రీస్తు స్వార్థ అభ్యంతరం అవుతుందేమో దేన్ని బట్టి అన్నా అని నేను చాలా కేర్ఫుల్గా నేను తీసుకుంటున్నాను నిర్ణయాలు అని పాల్ 1 కొరింథీయులలో మాట్లాడతాడు. కాబట్టి స్వార్థికి అడ్డొచ్చే కాన్సెప్ట్స్ ఏమన్నా ఉంటే పాల్ ఎక్కడికక్కడ సరి చేసుకుంటూ వెళ్ళిపోతా ఉన్నాడు, దానికి అడ్డు రాకుండా చూసుకుంటున్నాడు అనే విషయం మనకి అర్థమవుతుంది. అందుకే నేను 1923లో ఏమంటాడంటే 19-23 వర్సెస్లో 1 కొరింథీయన్స్ 9 చాప్టర్లో ఏమంటాడంటే, నేను అందరి విషయము స్వతంత్రై ఉన్నాను, ఎక్కువ మందిని సంపాదించుకుంటకై అందరిని నన్ను నేనే దాసునిగా చేసుకుంటుని. తర్వాత యూదులను సంపాదించుకుంటకు యూదులకు యూదుని వలి ఉంటుని, ధర్మశాస్త్రంకు లోబడని వారిని సంపాదించుకుంటకు నేను ధర్మశాస్త్రమునకు లోబడని వాడని కాకనైతిని, ధర్మశాస్త్రంకు లోబడిన వాని వల్లే ఉంటుంది. అంటే యూదుని సంపాదించుకున్న యూదులాగా ధర్మశాస్త్రాన్ని నో అనుకున్న వాడికి ధర్మశాస్త్రం లేనట్టుగానే నేను బిహేవ్ చేశాను. పాలు మాట్లాడు దేవుని విషయమై ధర్మశాస్త్రం లేనివాడును గాను, క్రీస్తు విషయమై ధర్మశాస్త్రంకు లోబడిన వాడును అయిన ధర్మశాస్త్రము లేని వాడిని సంపాదించుకుంటే ధర్మశాస్త్రము లేని వానికి ధర్మశాస్త్రము లేని వాళ్ళవనే ఉంటుంది. బలహీనులను సంపాదించుటకు బలహీనులుగా ఉంటుంది. ఏ విధం చేత నేను కొందరిని రక్షింపవాలనని అందరినీ అన్ని విధాలుగా వాడినై ఉన్నాను. మరి నేను సువార్తలో వానితో పాలువాగున్నట్టుగా నేను దాని కొరకు సమస్తం చేసినాను. సున్నతి చేసేలో ఇప్పుడు అర్థమవుతుంది మన కాన్సెప్ట్. ఎట్లాగన్నా పాల్గొన్నది ఒకటే ఒక విజన్, అంటే సున్నతి వద్దు అంటే వద్దన్న వాడితే వద్దులాగుండు. అట్ ద సేమ్ టైం కాంప్రమైజ్ కావట్లేదు, గుర్తుపెట్టుకోండి. ఎక్కడ కాంప్రమైజ్ కావట్లేదు అంటే క్రీస్తు ప్రభు అని చెప్పే దాంట్లో కాంప్రమైజ్ కావట్లేదు, అక్కడ కాంప్రమైజ్ కావట్లేదు. అదేనా? సో కాంప్రమైజ్. సో దీన్ని ఏమంటామంటే ఇది డాక్టరీన్ చేయకూడదు, నెగోషియబుల్ అండ్ నాన్ నెగోషియబుల్ థింగ్స్ ఉంటాయి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను కొన్ని చర్చెస్లో షూ వేసుకుని వస్తారు, కొన్ని చర్చెస్లో షూ వేసుకొని రారు, ఇట్ డిపెండ్స్. సో ఇప్పుడు చర్చ్లో షూ వేసుకోవడం అనే కల్చర్లోంచి నేను చిన్నప్పటి నుంచి పెరిగాను కాబట్టి అది పెద్ద ప్రాబ్లం కాదు. కానీ ఎవరికైనా అభ్యంతరం ఉందనుకోండి, నేను గట్టి తీసి పెట్టేస్తాను, నాకు అది ప్రాబ్లం కాదు. ఎవరైనా నన్ను అడిగారు అనుకోండి, డెఫినెట్లీగా నేను ఒక పర్టికులర్ చర్చ్కి వెళితే ఆ చర్చ్లో ఇట్లాగే అన్నారు, మీరు షూ తీయాలి, సరే వేసుకోవచ్చు. ఇంకో చర్చ్కి వెళితే మీరు వైట్ షర్టే వేసుకుని వెళ్ళాను, మీరు వేరే కలర్స్ వేసుకోవడానికి వీల్లేదు అన్నారు. సో ఏం చేస్తున్నాం, ట్రై చేస్తున్నాం మనం. అల్టిమేట్గా ఇప్పుడు ఏమవుతుంది అంటే, ఇప్పుడు నేను అది కాకుండా నేను ఒక పర్టికులర్ అదంటే ఒక క్రిస్మస్కి నేను ఒక స్పీకర్కి ఒక విలేజ్కి వెళ్తే నేను స్టేజ్ మీద కాబట్టి స్టేజ్ మీదకి షూ వేసుకుని వెళ్ళిపోతే వాళ్ళు ప్రసంగం మానేసి నా షూ వైపు చూస్తున్నారు, గమనించుకున్నాను నేను. మీకు ప్రాబ్లం ఎంత ఇదేనా అని పక్కన పెట్టేసి మళ్ళీ స్టార్ట్ చేశాను, ఓకేనా ఇప్పుడు అన్నాను. సో ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకి కొంచెం అది చాలా సెన్సిటివ్ అయిపోతుంది, వాళ్ళకి సెన్సిటివ్ అయిపోతుంది. కొంతమందికి ఏముంటుంది, ముసుగేసుకున్న అమ్మాయి లేదా వీళ్ళు ప్రసంగం వింటూ మానేస్తారు. వీళ్ళు ప్రసంగం చెప్తున్న అమ్మాయి ముసుగేసుకుందా లేదా దాని మీదే ఫోకస్ ఉంటుంది. సో వాళ్ళ నిమిత్తం నేను ముసుగేసుకుంటాను. సో పాల్ యొక్క యాటిట్యూడ్ ఏంటి అని అంటే, తను ఎట్లాగా చేస్తున్నాడంటే, నేను ఎవరికి అభ్యంతరంగా ఉండను, ధర్మశాస్త్రాన్ని పాటించిన వాడికి ధర్మశాస్త్రం ఉన్నట్టుగాను, అసలు దాన్ని పాటించలేనివాడికి పాటించలేనట్టుగాను, బలహీనుడి దగ్గర బలహీనుడిగాను, ఎవరి దగ్గర ఎలా ఉండాలో అట్లా ఉండడం కదా. తెలంగాణ వాళ్ళ దగ్గరికి తెలంగాణలో మాట్లాడతాడు, ఆంధ్ర దగ్గరికి వెళ్ళినప్పుడు ఆంధ్ర స్టైల్లో మాట్లాడతాడు, ప్రవీణ్ పగడాలగర్లాగా.
ఎక్కడికి వెళ్తే ఆ యాటిట్యూడ్ని, ఆ కల్చర్ని అడాప్ట్ చేసుకుని ఆ దాంట్లో నుంచి ప్రభుని ఏ విషయం అయినా ఒకటి ఏంటంటే తను అంటున్నాడంటే స్వార్థ ప్రకటించిన ఎడలా అది నాకు శ్రమ అని మాట్లాడాడే. ఆ ప్యాషన్ ఉన్నవాడు ఏం చేస్తాడు అని అంటే, అరే ఇది చెప్పడానికి ఇప్పుడు నేను చెప్పడానికి ట్రై చేస్తున్నప్పుడు ఇది ఎక్కడ ప్రాబ్లం వస్తుందో, ఇది అభ్యంతరంగా ఉందా, నేను తీసేస్తాను, దేన్ని అందులో వదులుకుంటానికి సిద్ధం. ఆ ప్రభు కోసం ఆ నిర్ణయాలు తీసుకున్నట్టు మనకి చాలా స్పష్టంగా మాట్లాడుతుంది. కానీ ఇదే పాల్ ఇంకా ముందుకెళ్ళినప్పుడు గెలేషియన్స్లో మాట్లాడుతూ టైటస్ గురించి మాట్లాడుతున్నప్పుడు టైటస్ సున్నతి లేకుండా వచ్చినందుకు టైటస్ క్వశ్చన్ చేస్తే అక్కడ మళ్ళీ డిఫెండ్ చేస్తాడు. మళ్ళీ అది కూడా డిఫెండ్ చేశాడు. మీరు ఈవెన్ ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి గెలేషియన్స్ 2nd chapter 1-5 verses మీకు అది కనబడుతూ ఉంటుంది. కాబట్టి కొన్నిసార్లు మనకి ఏమవుతుందంటే టైటస్ ఈజ్ అ జెంటైల్ మళ్ళీ అగైన్. కాబట్టి ఇక్కడ మీరు ఆలోచించాలి, కొన్నిసార్లు ఏంటంటే మన కొన్ని విషయాలు కాంప్లికేటెడ్గా కాంప్లెక్స్ మ్యాటర్స్గా అనిపిస్తుంది. బట్ గుర్తుపెట్టుకోండి, దే ఆర్ ద పార్ట్ ఆఫ్ గాడ్స్ వరల్డ్ అండ్ గాడ్స్ వర్క్ ఈవెన్ ఆర్ కాంప్లెక్సిటీస్. దేవుడు అట్లాగే డీల్ చేస్తాడు. దేవుడు నువ్వు ఎక్స్పెక్ట్ చేసినట్టు డీల్ చేస్తాడు అని అనుకోవడానికి ఏం లేదు కదా. కాబట్టి దేవుని యొక్క వాక్యం అక్కడి నుంచి స్టార్ట్ చేస్తూ వీళ్ళు 4th chapter నుంచి మీరు 10th verse చూస్తే ఇక్కడ ఇంకో కాన్సెప్ట్ తీసుకొస్తాను. వీళ్ళు డిఫరెంట్ ఏరియాస్కి వెళ్తూ ఉన్నారు. యెరూషలేములో అపోస్తలులు పెద్దలు నిర్ణయించిన విధులను గైకొంటకు వాళ్ళని అప్పగించి అక్కడి నుంచి డిఫరెంట్ ప్లేస్కి వెళ్తే ఏషియాలో వాక్యం చెప్పకూడదని పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళని ఆటంకపరిచాడట. ఎవరు ఆటంకపరిచారు వాక్యం? ఆర్ఎస్ఎస్ వాళ్ళ? ఆర్ఎస్ఎస్ కాదు, బీజేపీ కాదు, పరిశుద్ధాత్మ దేవుడు ఆసియాలో వాక్యం బోధించకూడదని వారిని ఆటంకపరచగా వారు పృగ్రియా గల్లియా ప్రదేశం ద్వారా వెళ్ళి మళ్ళీ ఇక్కడికి వచ్చారు. ఇంకో ప్లేస్కి వస్తే అక్కడ యేసు ఆత్మ వాళ్ళని వెళ్ళనివ్వలేదు, అక్కడ కూడా వెళ్ళనివ్వలేదు. ఇది ఇంత ట్రావెల్ చేసుకుని వస్తే అదేదో ముందే చెప్తే బాగుండేది కదా. అది కదా మన ఐడియా ఏంటంటే ఇంత దూరం 400 కిలోమీటర్లు 300 కిలోమీటర్లు కాలినడకలో, బస్సులు లేవు, ఫ్లైట్ లేదు, ట్రైన్ లేని టైంలో ఇంత కష్టపడి వెళ్ళిన తర్వాత ఇక్కడ మాకు నడిపింపు లేదంటావేంటి? ఇది మాట్లాడుతూ ఉన్నాడు. అప్పుడు పడుకున్నాడు, ఒక దర్శనం వచ్చింది. మసిదోనియా దేశస్థుడు ఒకడు నిలిచి మాకొచ్చి సహాయం చేయమని ఒక దర్శనం పౌలు కలిగితే ఇక్కడి నుంచి అక్కడ వెళ్ళాడు. సో ఈ టెక్స్ట్ని మీరు ఎలా అర్థం చేసుకుంటారు? ఈ ప్యాసేజ్ని ఎస్పెషల్లీ ఇన్ 4th chapter 4th verse నుంచి 10th verse ఉన్న ప్యాసేజ్ని మీరు ఎలా అర్థం చేసుకుంటారు? గాడ్ ఈజ్ టాకింగ్ అబౌట్ ద హోలీ స్పిరిట్ అండ్ ద విజన్స్. దేవుడు ఆపుతా ఉన్నాడు కొన్ని చోట్ల. నేను ఈ ప్యాసేజ్ చదువుతున్నప్పుడు నాకు అనిపించింది, నిజంగా am I led by the Spirit? Am I led by the Spirit? ఇది ఒకసారి మనం ఆలోచించండి. కొన్నిసార్లు మన సొంత ఇంట్రెస్ట్ని దేవుని పేరట చేసేస్తాం. వీఆర్ నాట్ లెడ్ బై ది స్పిరిట్. ఒక ఆయన 24 hours 24 గంటలు వర్షిప్ కాన్సర్ట్ అని పెట్టాడు. నేను పేరు చెప్పను. 24 hours దేవుడు నన్ను ప్రేరేపించాడు. 24 గంటలు నిన్ను భోజనం మానేసి అదేంటి పొద్దునుంచి సాయంకాలం వరకు చెక్క భజనలు చేస్తుంటే దేవుడికి ఏదో వచ్చేస్తూ ఉంటుంది కదా, పొగిడిపోతూ ఉంటాడు దేవుడు. అది కదా అని దేవుడు, నువ్వు అదే కదా ప్రజెంట్ చేస్తున్నావు. ఈ 24 hours చేయడం వల్ల ఏం జరుగుతుంది? ఏం జరగట్లే. నీకు పాటలు ఇష్టం, నీకు మ్యూజిక్ మీద అవగాహన ఉంది ఆ పర్టికులర్ పాస్టర్ గారికి. కాబట్టి ఇప్పుడు దేవుడు ప్రేరేపించాడు అంటున్నాడు, కానీ దేవుడి పేరట ఆయన సెల్ఫ్ గ్లోరీ తెచ్చుకొని ఒక ఈవెంట్ని ఆర్గనైజ్ చేసుకుంటాడు. సో ఆల్ ద మీటింగ్స్ మనం పెట్టే ప్రతి సెమినార్, ఈవెన్ వేర్ ఎవర్ ఐ గో, నా సెమినార్ అయితే నేను వెళ్ళినప్పుడు సెమినార్స్ కండక్ట్ చేసినప్పుడు ఇది నేను క్వశ్చన్ వేసుకోవడం స్టార్ట్ చేశాను. అదేంటంటే, am I doing it for my glory or సెల్ఫ్ గ్లోరీనా, లేకపోతే దేవుడిని నిజంగానే బర్డెన్తో మనం పెడుతున్నామా? ఇది నేను క్వశ్చన్ చేసుకోకపోతే ఏమవుతుందంటే నేనే ఒక ట్రాప్లో పడతాను. అదేంటంటే, దేవుని రాజ్యం కడుతున్నట్టే కట్టిన సొంత రాజ్యాన్ని కట్టుకునే ప్రమాదం ఉంది. బికాజ్ ఐఎమ్ నాట్ లెడ్ బై ది స్పిరిట్. నేను ఆత్మతో నింపబడకుండా ఉంటాయి. మీకు తెలుసు, పాత నిబంధన గ్రంథంలో దేవుడు సొలొమోను ఒక టెంపుల్ కట్టాడు. చాలా పెద్ద టెంపుల్. అది ఎంత పెద్ద టెంపుల్ కట్టాడు, మందిరం కట్టాడు. దేవుడు ఆ టెంపుల్ కట్టినప్పుడు ఆ దేవదూత యొక్క రెక్కలు దాని యొక్క సైజు కూడా చెప్తాడు. యాక్చువల్గా టెబర్నికల్కి దేవుడు ఒక సైజు ఇచ్చాడు, దానికి మించి కట్టేశాడు మనోడు. లెవిటికస్లో చెప్పింది. అంటే దేవుని పనులే చేస్తున్నట్టు చేస్తూ నీ సొంత గ్లోరీ, అరే సొలొమోను ఏం కట్టాడురా అని అనుకోవాలి ప్రజలు.
అరే ఆ మీటింగ్కి ఎంత వేల మంది వచ్చారా అని అనుకోవాలి ప్రజలు. నేను చెప్తే విజిల్స్ వేసారు, చప్పట్లు కొట్టారు అనుకోవాలి ప్రజలు. దిస్ ఈస్ ఎ సెల్ఫ్ గ్లోరీ. దిస్ ఇస్ ఎ సెల్ఫ్ గ్లోరీ. ఇవన్నీ ఎట్లా ఉంటుంది అంటే దేవుని మహింపరుస్తాను ఉంటాయి. నాకు తెలిసిన ఒక ఆయన ఏంటి అంటే, ఆ రోజు తన కూతురు చనిపోయింది, తన వైఫ్ చనిపోయింది. ఆయన చర్చ్కి వచ్చేసారు పాస్టర్ గారు, ఒక పర్టికులర్ చర్చ్లో. అంటే మా వైపే, అందరి వైపే. ఇప్పుడు అక్కడున్న పెద్దలకి ఉన్న ఒకే ఒక డెసిషన్ ఏంటి అని అంటే, మా పాస్టర్ గారు ఎంత గొప్పోడు అని అంటే దేని బట్టి క్యాలిక్యులేట్ చేస్తున్నారంటే, మా పాస్టర్ గారి యొక్క గొప్పతనం అంతా ఎక్కడుందంటే, తన వైఫ్ చనిపోయిన సండే ఆయన సర్వీస్కి వచ్చాడు అన్నాను. మీరు ఇలా మాట్లాడగలనుకున్న ఆయన వచ్చాడేమో. మిగతా రోజులు అదే కమిట్మెంట్ ఉందా? మిగతా రోజులు ఆ కమిట్మెంట్ ఏం కనబడలేదే. ఆ పర్టికులర్ డే ఎందుకు వచ్చేసింది? లెట్ పీపుల్ టాక్. నా కమిట్మెంట్ ఏంటో ప్రజలు చూడాలి. అది కదా సెల్ఫ్ గ్లోరీ. దేవుని పని అంటే దేవుని మీద ఆధారపడకుండా నీ పనులు చేసుకుంటూ ఏమంటావు అంటే, సో పాల్ ఈజ్ నాట్ దట్. పాల్ చెప్తున్న మాట అంటే ప్రతి దాని మీద ఆత్మతో నింపబడ్డం, వెళ్ళడం. అంటే ఎప్పుడన్నా నేను వెళ్తున్నప్పుడు, నేను ఒక స్టెప్ వేసినప్పుడు, ఈ మీటింగ్కి వెళ్తున్నప్పుడు ఎప్పుడన్నా నేను దేవుని మీద ఆధారపడే ప్రభావం వెళ్ళనా వద్దా? అసలు నేను డేట్కి అడుగుతున్నప్పుడు, లేకపోతే డేట్ అంటే మీటింగ్స్కి డేట్ అడుగుతున్నప్పుడు మీరు ఎందుకంటే చాలా పదాలు చాలా కేర్ఫుల్గా మాట్లాడవలసి వస్తుంది 21st సెంచరీలో. సో నేను మీటింగ్స్కి నన్ను అడుగుతున్నప్పుడు నేను ఇప్పుడు ఎస్ చెప్పేస్తున్నానా, లేకపోతే వెయిట్ బ్రదర్, ఐ ప్రే, నేను ప్రార్థన చేస్తాను, ఐ డిసైడ్, అప్పుడు నిర్ణయించుకుంటాను అనేది నిర్ణయించుకొని ప్రేయర్ చేసుకుని ప్రభా ఏం మాట్లాడాలి, వెళ్ళాలా అని నిర్ణయించుకుని ఆత్మ మీద డిపెండ్ అయ్యి వెళ్తున్నానా. అందుకనే పరిశుద్ధాత్మ దేవుని గురించి మాట్లాడుతున్నప్పుడు 2 కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఒకటి రిసీవింగ్ ఆఫ్ ద స్పిరిట్, రెండోది ఫిల్లింగ్ ఆఫ్ ద స్పిరిట్. ఆత్మని పొందుకోవడం, ఆత్మతో నింపబడడం, 2 కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఆత్మని పొందుకోవడం జీవితంలో ఒక్కసారే జరుగుతుంది, అది నువ్వు రక్షణ పొందిన రోజున, ఓకే. కానీ ఆత్మ నింపుదల ఎవ్రీడే జరుగుతుంది, ఎవ్రీడే జరుగుతుంది. లోకేష్ ఇది క్లోజ్ చేసి, ఆత్మని నింపుదల అనేది ఎవ్రీడే జరుగుతుంది. అంటే అర్థం ఏంటంటే, ఒక 4 గ్లాసెస్ తీసుకొని ఒక దాంట్లో 1/4 వాటర్, 3/4 ఫుల్ వాటర్ పెట్టాను. దేంట్లో వాటర్ ఉంది? ప్రతి దాంట్లో వాటర్ ఉంది, కానీ ఫిల్లింగ్లో తేడా ఉంది. అందరూ బిలీవర్స్ గురించి మాట్లాడుతుంది, క్రిస్టియన్స్ గురించి మాట్లాడట్లేదు. సో బిలీవర్స్ అందరూ, ఆత్మను పొందుకున్న ప్రతి బిలీవర్స్ ఎంతమందిని దేవుడు అనుమతిస్తున్నారు అనుదిన జీవితంలో. ఈరోజు నేను దేవుడిని 50% అలౌ చేశాను, ఆత్మని 50% నా నిర్ణయాలు తీసుకున్నాను. రేపొద్దున 40% ఆత్మకి నింపుదలుతున్నాను, 60% నా నిర్ణయాలు తీసుకున్నాను. నెక్స్ట్ డే 70% దేవుని ఆత్మ మీద నింపుతాను, నా సొంత నిర్ణయాలు 30% తీసుకున్నాను. అంటే రిసీవింగ్ ఆఫ్ ద స్పిరిట్, ఫిల్లింగ్ ఆఫ్ ద స్పిరిట్లో తేడా ఉంటుంది. ఐఎమ్ ఏ లెడ్ బై ది స్పిరిట్. ఆత్మతో నింపబడి నాకు ఆ మాటలు ఇవన్నీ ఉన్నాయా? పాల్ అలాంటి వాడు. నేను లాస్ట్ టైం అన్న చనిపోక మునుపు 2 వీక్స్ మునుపు నేను, ప్రవీణ్ అన్న నేను కలిపి ఇద్దరం ట్రావెల్ చేసి వస్తూ ఉన్నాం. హైదరాబాద్, రాజమండ్రి నుంచి ఇద్దరం కార్లో వస్తాం. సో ఈ లోపల ఆయన ఒక సాంస్క్రిట్ యొక్క పోయం ఒకటి, సాంస్క్రిట్ శ్లోకం ఒకటి రాసేది ఇది చూడండి అని అన్నాడు. మనం చూసిన తర్వాత అరే లాంగ్వేజ్ మీద భలే గ్రిప్ ఉంది అని అన్నాను. ఏముంది బ్రదర్ లాంగ్వేజ్ మీద గ్రిప్, అల్లాడిదేం లేదు మనకి. వీళ్ళందరూ సాంస్క్రిట్లో మాట్లాడితే ఏదో పెద్ద గొప్ప అనుకుంటున్నారు వీళ్ళు. అందుకనే నేను యోహాను సువార్త 1వ అధ్యాయం ఇట్లా శ్లోకంలా చేశాను. ఏం లేదు బ్రదర్, కూర్చొని దేవుని దగ్గర మోకరించి ప్రార్థన చేశాను, దేవుడు ఇచ్చాడు. కెన్ యూ ఇమాజిన్ దట్ స్టేట్మెంట్? అని అన్న మాట ఏంటంటే, నేను లాంగ్వేజ్ మీద గ్రిప్ సంపాదించుకుని చేశాను కదా. ఆయన అన్న మాట ఏంటంటే, నేను దేవుని మీద ఆధారపడ్డాను, ప్రార్థన చేశాను, దేవుడు నాకు ఇచ్చాడు. ఆర్ లెడ్ బై ది స్పిరిట్. పాల్ అలాంటి వాడు. అంత మాత్రమే కాదు, పాల్ దర్శనాల గురించి అంటే విజన్లో పాల్ కనబడ్డది. అండ్ రిమెంబర్, హోలీ స్పిరిట్ దేవుని గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు ఈ 2 గుర్తుపెట్టుకోవాలి. ఒకటి అదేంటే హోలీ స్పిరిట్ దేవుని మీద మనకు సరైన అవగాహన ఉండాలి, డాక్టర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ మీద అవగాహన ఉండాలి కదా. హోలీ స్పిరిట్ అనే దేవుని యొక్క మీద పరిచర్యలు జరుగుతున్నాయి. హోలీ స్పిరిట్ దేవుడు అంటే ఏంటో అవగాహన లేని వాళ్ళు హోలీ స్పిరిట్ దేవుని మీద మినిస్ట్రీస్ స్టార్ట్ చేశారు.
ఒక పర్టికులర్ ఇద్దరు కప్పుల్లో రాజమండ్రి వస్తే ఇలా మీటింగ్స్ పెట్టారు. అదేంటంటే మాతో పాటు పరిశుద్ధాత్మ దేవుడిని మీ రాజమండ్రికి తీసుకొస్తాం. మా రాజమండ్రి వాళ్ళకి ఎవరికి పరిశుద్ధాత్మ దేవుడు అంటే తెలియదు, వీళ్ళు తీసుకొస్తారు. ఇప్పుడు ఏం చెప్పడానికి ట్రై చేస్తున్నారు వాళ్ళు? మళ్ళీ వచ్చి బోధించింది ఏంటంటే త్రిత్వం లేదని బోధించారు వాళ్ళు. ఇంత పరిశుద్ధాత్మత గురించి చెప్పి మెన్స్ చేసి పేరు చెప్తే మళ్ళీ మీకు కోపాలు వస్తాయి కొంతమందికి. మీరు ఆలోచించండి, హోలీ స్పిరిట్ దేవుని మీద చేస్తూ పరిశుద్ధాత్మ దేవుడు మీకు బోధిస్తాడు, సర్వశక్తిలో నీస్కృత అని చెప్పిన దేవుడు మరి ట్రింటీ లేదు అని నువ్వు ఎట్లా చెప్తున్నావు? సర్వసత్యంలో నడపాలి కదా. ఆర్ యు లెడ్ బై ది స్పిరిట్? దాని మీద పరిచర్య స్టార్ట్ చేసావు బెల్లం నువ్వు, మళ్ళీ తిరత్వాన్నమ్మో నువ్వు. ఏంటివి ఈ కాన్సెప్ట్స్? ఇలాంటి పరిచర్యలు అంటే ఏంటంటే దేవుని పేరట దేవుణ్ణి ఉపయోగించుకుంటా ఉన్నాం, బట్ యు ఆర్ డూయింగ్ నాట్ గాడ్స్ వర్క్. కానీ ఆత్మతో నింపబడిన వాడు. అండ్ దెర్ ఈస్ అ విజన్. మళ్ళీ విజన్ వచ్చింది. మీరు గుర్తుపెట్టుకోండి, నేను విజన్స్ని ఇవన్నీ కొట్టిపడట్లేదు, అవి కొట్టిపడట్లేదు. కానీ గుర్తుపెట్టుకోండి, మీ విజన్ లేఖనానికి అనుకూలంగా ఉందా లేదా అని పరిశీలన చేసుకోవాలి. మీకు వచ్చిన విజన్ లేఖనాలకు అనుకూలంగా ఉందా లేదా పరిశీలన చేసుకోండి. మీలో కొంతమందికి విజన్ ఎక్స్పీరియన్స్ ఉంది, దేవుడు మాట్లాడిన అనుభవాలు కొంతమందికి ఉంటాయి మీకు. సో దాన్ని నేను కొట్టుపడాలని. కానీ మీ విజన్ నిజంగా లేఖనాలకి అనుకూలంగా ఉందా? ఎందుకంటే ఈ లేఖనము హోలీ స్పిరిట్ ఇన్స్పిరేషన్. మీ విజన్ కూడా హోలీ స్పిరిట్ ఇన్స్పిరేషన్ అయితే రెండింటి మధ్యన కాంట్రడిక్షన్ ఉండకూడదు కదా. ఫర్ ఎగ్జాంపుల్, జోసెఫ్ స్మిత్ ఆయన స్టార్ట్ చేసిన ప్రాఫిట్, వాళ్ళు సో కాల్డ్ ప్రాఫిట్ అని చెప్పుకుంటున్న వాళ్ళు మార్మన్స్. వాళ్ళు ఏం చెప్తున్నారంటే ద చర్చ్ ఆఫ్ లెటర్స్ అదంటే జీసస్ క్రైస్ట్, వాళ్ళు ఏం చెప్తున్నారంటే దేవుడు మాకు హోలీ స్పిరిట్ దేవుడు మా ప్రాఫిట్కి జోసెఫ్ స్మిత్కి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన బలిపరుచుకున్న సత్యం అని అనదర్ టెస్ట్మెంట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అని ఇంకో టెస్ట్మెంట్ని తీసుకొచ్చారు. దాన్ని మార్మనిజం తీసుకొచ్చారు. ఇప్పుడు నేను అలాంటి ఆయనతో, ఒక రిచర్డ్ అన్న ఆయనతో నేను మాట్లాడుతూ ఉన్నాను, ఇది అమెరికన్, తనతో మాట్లాడుతున్నప్పుడు నేను అడిగాను, ఈ రెండు ఈ బైబిల్ మీరు యాడ్ చేసిన కొత్త బైబిల్కి రెండిట్లకి మధ్యన రెండు హోలీ స్పిరిట్ ఇన్స్పిరేషన్ అయితే ఈ రెండింటి మధ్యన కాంట్రడిక్షన్స్ రాకూడదు కదా. అవును, మరి నేను కాంట్రడిక్షన్స్ చూపిస్తే మీరు ఏం చెప్తారు? ఇప్పుడు నేను ఇది నమ్మాలా అది నమ్మాలా? కాంట్రడిక్షన్స్ వస్తే ఇప్పుడు లేఖనం నమ్మాలా మీ విజన్ నమ్మాలా నేను? కాబట్టి విజన్ వంకన ఏమవుతుంది అని అంటే చాలాసార్లు అబద్ధ బోధలు జరిగే ప్రమాదం ఉంది. లోటస్ ఇన్ ద క్రాస్ అనే దాంట్లో ఏమంటాడు అంటే, రవి జక్రియస్ రాసిన ఒక బుక్లో, ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ బుక్, అది మీరు వీలుంటే చదవండి. అదొక ఫిక్షన్ స్టోరీ. అదేంటంటే లోటస్ ఈజ్ అ సింబల్ ఆఫ్ బుద్ధిజం, క్రాస్ ఇది క్రిస్టియన్ సింబల్. ఈ రెండింటిని తీసుకొని ఏం చేస్తారంటే, ప్రియా అని ఒక అమ్మాయిని చాలా ఇయర్స్ బ్యాక్ నిజంగానే ఒక ఈవెంట్ జరిగింది ముంబైలో. ఒక అబ్బాయి తన ఫ్రెండ్, నువ్వు ముంబై తీసుకొస్తే నీకు మూవీ ఇండస్ట్రీలో తీసుకొస్తాను అంటే, తిని చాలా బ్యూటిఫుల్గా ఉంది తీసుకెళ్ళిపోయాడు. తీసుకెళ్ళిన తర్వాత అమ్మాయిని అమ్మేశాడు. హీ రేప్డ్ హర్. తర్వాత అమ్మేశాడు. అమ్మాయి దానికి అలవాటు పడిపోయింది. కొన్ని రోజులకి అలవాటు పడిపోయి బాగా డబ్బులు సంపాదించడం స్టార్ట్ చేసింది. కానీ ఒక పర్టికులర్ ఏజ్ వచ్చిన తర్వాత తను అక్కడి నుంచి ఇన్కమ్ తక్కువ అవుతుంది. ఈ లోపల తను గమనించిందంటే HIV AIDS వచ్చిందని తెలిసింది. అది తట్టుకోలేక తను నిప్పు అంటించుకుంది, గ్యాస్ లీక్ చేసుకుంది. తను కాలిపోతున్న టైంలో సేవ్ చేశారు. మొత్తం వికారం అయిపోయింది. హాస్పిటల్ బెడ్ మీద 3 months నన్ను కృంగిపోతూ చచ్చిపోయింది అమ్మాయి. ఆ అమ్మాయి యొక్క లైఫ్ మీద ఆర్టికల్ రాశారు. అమ్మాయి ఎలా వచ్చింది, ఎలా మోసం చేశారు, ఎలా తీసుకొచ్చారు, పేరెంట్స్ ఏమైనా వస్తే యాక్సెప్ట్ చేయలేదు ఇంట్లో. ఇవన్నీ చేసి ఆ పెయిన్కి బుద్ధిజం ఎలా డీల్ చేస్తుంది, అదే క్రిస్టియానిటీ ఎలా డీల్ చేస్తుంది అనేది ఒక ఫిక్షన్ స్టోరీ. అది ఆ ఫిక్షన్ స్టోరీలో చాలా కాన్సెప్ట్స్ ఉంటాయి. కానీ దాంట్లో బుద్ధుడు, జీసస్ క్రైస్ట్, ప్రియా, ఒక బోట్ మ్యాన్ ఒక బోట్లో వెళ్తూ ఉంటారు. ఇలా స్టార్ట్ అవుతుంది స్టోరీ. దాంట్లో ఒక పర్టికులర్ ప్లేస్కి వచ్చినప్పటికీ బుద్ధుడు అంటాడు స్టాప్ అంటాడు, ఆపండి అంటాడు బోట్ని. అంటే బోట్ మ్యాన్ ఏమైంది అంటాడు, అటు చూడండి అంటాడు. అంటే ఏమంటే అక్కడ పెద్ద బుద్ధుడి యొక్క స్టాచ్యూ ఉంటుంది. దాని దగ్గర దళాయిల అమ్మాయిలు అందరూ కూర్చుని పాలు పోసి పాలాభిషేకం చేస్తుంటారు బుద్ధుడి స్టాచ్యూ. వెంటనే అంటాడు బుద్ధుడు, ఏమైంది అంటది ప్రియా. అంటాడు అదేంటి వాళ్ళు నా విగ్రహానికి తప్పు ఆరాధన చేస్తున్నారు అంటాడు ప్రభు. అప్పుడు అంటాడు ఏమైంది అంటది అమ్మాయి. ప్రభు చెప్తాడు దానికి ఆన్సర్. యాక్చువల్గా ప్రియా ఏమైందంటే, బుద్ధుడు హిందూయిజం నుంచి బయటకి ఎందుకు వచ్చాడంటే ఈ విగ్రహారాధన నచ్చక. హిందూయిజం నుంచి ఎందుకు వచ్చేసాడంటే ఈ విగ్రహారాధన నచ్చక, ఈ క్యాస్ట్ అనేది నచ్చక. దాంట్లోంచి వచ్చి బుద్ధిజం స్టార్ట్ చేస్తే ఈరోజు బుద్ధిజం ఏమొచ్చేసింది,
విగ్రహారాధన, ఐడలేటరీ వచ్చేసింది. అదేంటి, నేను ఏది కాదనుకున్నాను, ఈరోజు అదే జరుగుతుంది అని చెప్తే ప్రభు దానికి బుద్ధుడికి ఏమంటాడంటే, బుద్ధ నువ్వు చెప్పావు, మంచిగానే చెప్పావు, కానీ నువ్వేం చేసావు తెలుసా, ఓరల్ టీచింగ్స్ ఇచ్చావు, నీ మాట ఇచ్చావు, ఈ మాట నెక్స్ట్ జనరేషన్కి వెళ్ళింది, నెక్స్ట్ వ్యక్తికి వచ్చేకి ఎన్ని తప్పు ఏదో వచ్చేసింది, కొత్త వర్డ్ వచ్చింది. నా బిడ్డలు ఎలాంటి తప్పు చేస్తారని వాళ్ళకి రిటర్న్ రెవల్యూషన్ ఇచ్చేసాను. ఇది సేమ్ ప్రింట్ అవుతుంది, యాడ్ ఆన్స్ ఉండవు, యాడ్స్ అవ్వు. అందుకని నా బిడ్డలు విజన్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయరు. వన్స్ ఈ రెవల్యూషన్ అర్థమైన తర్వాత దీని మీదే ఆధారపడతారు. రెవల్యూషన్, విజన్ నేను కాదనట్లేదు, కానీ ఆ విజన్ ప్రభుని పరిచయం చేసే వారికి మాత్రమే. వన్స్ ప్రభు స్క్రిప్చర్ నీకు అర్థమైన తర్వాత ఇంకా మళ్ళీ నువ్వు విజన్స్ జోలికి వెళ్ళవు. ఎవరన్నా ఒక ఆయన అంటున్నాడు నాతో ఏంటంటే, ఆయన విజన్స్ చూపిస్తుంటే ఇంకా నా ఆయన ఎదగలేదేమో, ఆయన అంటే నా గురించి మాట్లాడట్లేదు, ఇంకా స్క్రిప్చర్ యొక్క లైట్లోంచి వచ్చి ఆ సత్యం కాకుండా ఇంకా దేవుడు నాకు విజన్స్ ద్వారా మాట్లాడాలి అని అంటే, మరి దీన్ని ఏమంటున్నావు, ఈ వాక్యాన్ని ఏమంటున్నావు? దేవుడు మాట్లాడుతుంది కదా, దీని ద్వారా మాట్లాడట్లేదా? ఇది కాకుండా దేవుడు ఇంకో ఎట్లా అలా మాట్లాడాలి? సాధు సుందర్ సింగ్ లాగా మాట్లాడాలా? సాధు సుందర్ సింగ్ నిజంగా ట్రూత్ సీకర్గా తనకి ప్రభువే తెలియదు కాబట్టి అడిగాడు, అయిన తర్వాత ఇప్పుడు కనబడలేదు. సో నేను క్లియర్ చేస్తా ఉన్నాను. సో హోలీ స్పిరిట్ మీద జరుగుతున్న విజన్స్ కేర్ఫుల్గా ఉండాలి. సో చాలా ఇయర్స్ బ్యాక్ ఎవరంటే బిల్లీ గ్రహామ్ యొక్క మ్యాగజైన్లో ఒక ఆర్టికల్ పడ్డది. ఆర్టికల్ కూడా రవి జక్రాస్ వైఫ్ ఇంటర్వ్యూ చేసిందే దాంట్లో పడ్డింది ఆర్టికల్. అదేంటంటే చైనాలో ఒక ఆయన సోల్జర్ ఎవ్రీ నైట్ డ్రీమ్లో క్రాస్ కనబడదండి, సిలువ కనబడదు. యాక్చువల్గా క్రిస్టియానిటీ అనే ఒక మతం ఉందన్న సంగతి తనకు తెలియదు. కాబట్టి ఇదేంటి తను డిస్టర్బ్ చేసింది. ఇట్లా ఒక నైట్ కాదు, 2 నైట్స్ కాదు, సుమారు 1 year వచ్చిందంట ఎవ్రీ నైట్. ఒకరోజు సిటీలో వస్తా ఉన్నాడు, వెళ్తున్నప్పుడు ఒక బిల్డింగ్ మీద క్రాస్ని చూశాడు. క్రాస్ని చూడగానే ఇదేంటి ఎవ్రీడే నా నైట్ డ్రీమ్లో వస్తుందని లోపలికి వెళ్ళి కూర్చుంటే పాటలు పాడుతున్నారు. పాటలు బాగున్నాయని కూర్చున్నాడు. ఈ లోపల పాస్టర్లు ఇచ్చి ప్రసంగం చేశాడు, స్పాట్లో మారిపోయాడు. ఆయన ఇంటర్వ్యూ చేశారు, తన లైఫ్ మారిన తర్వాత తను ఇంటర్వ్యూ చేస్తూ రవి జక్రాస్ వైఫ్ మార్గి ఆవిడ అడిగిన మాట ఏంటంటే, నువ్వు ప్రభుని నమ్ముకోక మునుపు, ప్రభుని నమ్ముకున్న తర్వాత ఉన్న చేంజెస్ ఏంటి అని అడిగినప్పుడు ఆయన చాలా చెప్పాడు. దాంట్లో ఒక చేంజ్ చెప్పాడు. అదేంటంటే, ప్రభుని నమ్మనంతసేపు నాకు ఆ దర్శనం, విజన్ కనబడ్డది, నమ్మిన తర్వాత నాకు ఇంకెప్పుడు కనబడలేదు అది అంటాడు. ఎందుకంటే నీ విజన్ ఏంటి, నేను ఒక దానికి తీసుకువెళ్ళడానికి, అది వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు నేను విజన్ మీద డిపెండ్ అవ్వను. ఆయనకి స్క్రిప్చర్ అలవాటు అయిపోయింది కదా. సో పాల్కి విజన్ మీనింగ్ కోడ్ మెథడ్స్. సో మీకు ఈవెన్ స్క్రిప్చర్ మాట్లాడుతున్నప్పుడు కూడా ఒక అతీతమైన పవర్ కావాలి. కొన్నిసార్లు నాకు ఆధారపడాలి అని అంటే ఒకసారి జరిగి ఉండొచ్చు, కానీ మీకు జరిగిన విజన్ స్క్రిప్చర్ యొక్క లైట్లోంచి నేను అది క్వాలిఫై అవుతుందా లేదా చెక్ చేసుకొని నమ్మవలసిన అవసరం ఉంది. అది నెంబర్ 1 మనం ఆలోచించాలి. మీరు 11th chapter నుంచి చూస్తే, 11th chapter నుంచి 15th verse మీకు వస్తే అక్కడ మీకు ఇంకొక కొత్త విషయం కనబడుతుంది. అదేంటంటే, కాబట్టి అక్కడి నుంచి తను ఏ ప్లేసెస్కి వెళ్ళాడో అక్కడ చాలా మాట్లాడితే మాసిదోనియా దేశంలో ఆ ప్రాంతములకు అతి ముఖ్య పట్టణమైన రోమీల ప్రవాస స్థానం ఉన్నది. మేము కొన్ని దినములు ఆ పట్టణంలో ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ కూర్చున్నప్పుడు అక్కడ విశ్రాంతి దినము గవిని దాటి నది తీరమున ప్రార్థన జరుగుకోనని అక్కడ కూర్చుని వచ్చిన స్త్రీలతో మేము మాట్లాడాం. అక్కడ కొంతమంది విమెన్ వచ్చారు, విమెన్తో మాట్లాడుతూ ఉన్నాం. అప్పుడు లుదియా ఇంకో స్టోరీ తీసుకొస్తున్నాడు. అక్కడికి ఏమైంది, లుదియా అనే ఒక దైవభక్తి గల ఒక స్త్రీ వినిచుంటాను. ఆవిడేం చేస్తుంది అంటే, ఓదా రంగు పొడు అమ్ము తుయితేరా పట్టణస్తురాలు. అంటే షీఈ్ అ వెరీ రిచ్ బిజినెస్ ఉమెన్. ఎవరు? లిడియా. సో తెలుగులో లుదియా అన్నాడు, ఇంగ్లీష్లో లిడియా. సో లిడియా ఏంటంటే ఈజ్ ఎ గాడ్ ఫియరింగ్, తర్వాత జెంటైల్. పౌలు అక్కడ కూర్చొని మాట్లాడితే చాలా ఆలోచిస్తుందంట. బిజినెస్ ఉమెన్ మాట్లాడతాం. అట్ ద సేమ్ టైం ఆవిడ క్యారెక్టర్ కానీ మీరు చూస్తే, పౌలు మాట్లాడిన తర్వాత ప్రభువుని యాక్సెప్ట్ చేసిన తర్వాత చెప్పిన మాట ఏంటి అని అంటే, పౌలు చెప్తున్న మాట అంటే, మీరు మా ఇంటికి వచ్చండి, నాతో ఉండాలని బలవంతం చేసింది. ఆలోచించండి, ఒక్కసారి ఇంటికి వెళ్ళి తను వినిందా, తన హస్బెండ్ని కన్విన్స్ చేసి వచ్చి చెప్పిందా? నా హస్బెండ్ పర్మిషన్ ఇస్తారు లేదు. అంతే. మనకేమవుతుంది తన నుంచి? షీఈ్ అన్ ఇండిపెండెంట్ ఫిగర్. ఒక బోల్డ్గా ఉండే
ఒక బిజినెస్ విమెన్, మేబీ ఒక బిజినెస్ అనలిస్ట్, అలాంటి ఒక విమెన్. కాబట్టి ఆ విమెన్ హార్ట్ని దేవుడు ఓపెన్ చేశాడు. ఆ హార్ట్ని ఓపెన్ చేస్తే అక్కడ అదే కనబడుతుంది. షీ యాక్సెప్టెడ్. మార్కెట్ ప్లేస్లోకి వెళ్ళి కూర్చున్నాడు. ఇప్పటి వరకు పాలు యూదుల్ని మీట్ అయినప్పుడు సినగోగ్స్లో మాట్లాడాడు. జెంటైల్ దగ్గరికి వచ్చినప్పుడు మార్కెట్ ప్లేస్లో మాట్లాడుతూ ఉన్నాడు. సో మీరు చెప్పండి, జెంటైల్స్ దగ్గర ఎలా మాట్లాడాడు, యూదుల దగ్గర ఎలా మాట్లాడాడో మీకు తెలుసు. యూదుల దగ్గర మాట్లాడిన ప్రతిసారి మెస్సియా అబ్రహాం దగ్గర నుంచి కోట్ చేసుకుంటూ డేవిడ్ యొక్క జనాంగం, అక్కడి నుంచి ఒక సూపర్ హీరో వస్తాడు మెస్సియా అనేది ఎస్టాబ్లిష్ చేసి ఆ మెస్సియా యేసు ప్రభువుని చూపించాడు. జెంటైల్స్ దగ్గరికి వచ్చినప్పుడు అట్లా మాట్లాడేవాడు కాదు. జెంటైల్ నుంచి వచ్చినప్పుడు దేవుడు సృష్టికర్త అనే జనరల్ కామన్ సెన్స్ని తీసుకొచ్చి కేసుని అలా బిల్డ్ చేసేవాడు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ నమ్మరు. ఏంటంటే ఆ యూదులు ఆ కాన్సెప్ట్, ఆ హిస్టరీ వాళ్ళకి తెలియదు. సో నీకు నాకు తెలియవలసిందంటే నా ఫ్రెండ్స్ సెక్యులర్ పీపుల్కి ప్రభుని ఎలా పరిచయం చేయాలి, వాళ్ళకి నేను ఎట్లా చేయాలి, అది నాకు అర్థం అవ్వాలి. సో వాళ్ళకి ఎలాగ నేను తీసుకురావాలి అనే విషయం నాకు చాలా స్పష్టత నాకు అర్థం అవ్వాలి. సో అక్కడితో స్టోరీ ఆగలేదు. అదేంటంటే ఆవిడ హార్ట్ ఓపెన్ చేశాడు, నేను తీసుకున్నాను. ఇలా మేము ప్రార్థన స్థలముకు వెళ్ళిచుండగా పుతోను అనే దయ్యం పట్టిన సోది చెప్పటకు తన యజమానులు బహు లాభం సంపాదించుకుని ఒక చిన్నది మాకు ఎదురయ్యాయి. ఇంకో స్టోరీకి స్టార్ట్ చేస్తాను. ఇలా ప్రార్థన చేయడానికి వెళ్తే నేను క్లోజ్ చేస్తాను. వెళ్తున్నప్పుడు అక్కడ ఏమంటే పుతోను అనే దయ్యం పట్టిందంట. ఆ దయ్యం పెట్టిన అమ్మాయి వీళ్ళకి ఎదుర్కొంది. ఆ అమ్మాయి అంటుంది, ఆమె పౌలును మమ్మల్ని విడిచి ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించిన వారై ఉన్నారని కేకలు వేసి చెప్పాను. ఎవరు చెప్తున్నారు సువార్త? ఇప్పుడు గాస్పెల్ ఎవరు చెప్తున్నారు? దయ్యం చెప్తుంది. వీళ్ళు ఎందుకు వచ్చారో తెలుసా మీ ప్లేస్కి? సర్వోన్నతమైన దేవుని దాసులు వీళ్ళు, మీకు రక్షణ మార్గము ప్రచురం చేయడానికి వచ్చారని బిగ్గరగా కేకలేస్తుంది. పౌలు ఏమనాలి? అరే నా గురించి చెప్తుంది కానీ చేయాలి కదా. పౌలు 2 రోజులు చూశాడు, కోపం వచ్చి దయ్యాన్ని వెళ్ళిపోమన్నాడు బయటికి. జేమ్స్లో అంటాడు, దేవుడు ఒక్కడాన్ని నమ్ముతున్నావు మంచిదే, దయ్యాలు కూడా నమ్ముతున్నాయి అన్నాడు. దేవుడు ఒక్కడాన్ని నువ్వే కాదు, దయ్యాలు కూడా నమ్ముతున్నాయి. మళ్ళీ ఇంకో మాట అన్నాడు అక్కడ, దయ్యాలు వణుకుచున్నాయి అన్నాడు. మరి నీకు నాకు తేడా ఏంటి? అదే నమ్మినట్టు నేను నమ్మితే నాకంటే అదే బెటర్, అసలు వణుకుతుంది. దానికి నాకు తేడా ఏంటి కదా? దయ్యము దేవుని గురించి ప్రచారం చేసిందంటే చేసింది, అదే కనబడుతుంది ఇక్కడ. దయ్యం ప్రచారం చేసింది, మీకు రక్షణ మార్గం ప్రచురించే వారు ఉన్నారని కేకలు వేసింది. ఆమె ఇలా అనేక దినములు చేయుచుండగా పౌలు వ్యాకులపడి దాని వైపు తిరిగి ఈమెను వదిలిపోమని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించున్నానని దయ్యంతో చెప్పును. అది వెంటనే ఆమెను వదిలిపోయాను. ఆ యజమానురాలు, ఆమె యజమానురాలు అంటే ఆ అమ్మాయి ఏదైతే సోది చెప్తుందో, ఈ అక్కడ ఇంగ్లీష్లో తెలుగులో అదే మాట సోది చెప్తుంది ఆమె ఆ యజమానురాలు తన లాభ సాధన పోయినని చూచి, అంటే ఏం చేస్తున్నారు? ఆ అమ్మాయిని బేస్ చేసుకుని ప్రాఫిట్ బిజినెస్ చేస్తున్నారు, డెవిల్ని యూజ్ చేసుకుని బిజినెస్ చేస్తున్నారు. పౌలుని శీలను పట్టుకుని గ్రామముల చావుల్లోకి అధికారులు ఎదుగు ఈడ్చుకుని పోయారు. ఇప్పుడు చెప్పండి మీరు, ఇప్పుడు వాళ్ళు ఏదో దయ్యాన్ని బేస్ చేసుకొని మంత్ర విద్య ఏదో చేసుకొని బతికి తన కడుపును పోషించుకుంటున్నారు. ఇప్పుడు వెళ్ళి నువ్వేం చేసావు? నువ్వు తీసేసే దయ్యం ఏమైపోయింది? ఇప్పుడు బిజినెస్ పోయింది. సో బిజినెస్ పోయినోడు ఎలా రియాక్ట్ అవుతాడు? తాజ్ హోటల్ ఎదురుకుండా చిన్న కొట్టుకు పెట్టారు మీరు. తాజ్కి వెళ్ళడం మానేసి అందరూ మీ దగ్గర తింటున్నారు. తాజోడు ఏం చేస్తాడు? నేను ఇంత ఎస్టాబ్లిష్డ్, ఇంత బిజినెస్ చేస్తే చిన్న కొట్టు పెట్టి ఎవడో కొత్తగా వచ్చాడు, చిన్న హోటల్ పెడితే అక్కడ ఆగిపోయి, లేదా మీరు పెద్ద భయంకరమైన ఏఆర్ రెహమాన్ కాన్సెప్ట్ పెట్టారు, కాన్సెప్ట్కి ఎవరు రాలేదు, ఎవరో చిన్న కాన్సెప్ట్ మీరు పెడితే దానికి వచ్చేసారు జనాలు. ఎలా ఉంటుంది ఆ కాన్సెప్ట్ చేసిన వాళ్ళకి? ఎలా రియాక్ట్ అవుతారు? బిజినెస్ పోయింది. ఐల్ టెల్ యూ స్టోరీ కాదు, ఇట్ హ్యాపెండ్ 3 years బ్యాక్. నేను గుంటూరు వెళ్ళాను. సన్నీ వచ్చాడు యుఎస్ నుంచి. సో సన్నీని తీసుకొని నేను గుంటూరు వెళ్ళాను. సన్నీ తెలుసు కదా నువ్వు, సందీప్ తోటి. సో సరే ఇద్దరం వెళ్ళిన తర్వాత సన్నీ అన్నాడు, అన్న నీకు ఒకటి చూపిస్తాను, మీకు బాగాలేదు కదా, నేను తీసుకెళ్తాను చోటగా అన్నాడు. డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాడు. ఆయన బ్యాచులర్ హోమియోపతి హాస్పిటల్ డాక్టర్.
హోమియోలో బ్యాచ్ ఫ్లోర్ అని ఒక డిపార్ట్మెంట్ ఉంది, ఒక వింగ్ ఉంది. ఆ దానికి తీసుకెళ్ళాను. ఆయన డాక్టర్ దగ్గర కూర్చొని చాలామంది పేషెంట్లు ఉంటారు, మా దగ్గరికి పిలిచాడు. పిలిచిన తర్వాత పేరు ఏంటి అని అడిగాడు. నా పేరు బాబ్ అలిఫాన్ అని ఇలా రాశాడు. వైట్ పేపర్ మీద రాసి తన నర్స్కి ఇలాగిచ్చి, ఇంతే నేను అడిగారు నా పేరు రాసి నా దాని మీద ఏంటంటే ఒక తన గొలుసు లాంటిది ఒకటి తీసి దాన్ని ఇలా అన్నాడు, నా పేపర్ మీద నా పేరు మీద ఇలా అన్నాడు. అది ఇలా ఉద్రాక్ష లాగా అలా తిరిగింది. నేను సన్నీ వైపు చూస్తే సన్నీ అన్నాడు నన్ను చూడమన్నాడు. ఇలా అన్న తర్వాత ఆ పేపర్ని తన నర్స్కి ఇచ్చి ఇలా చెప్పాడు, ఏమనంటే ఆ మెడిసిన్ ఇవి అన్నాడు. అని చెప్పి నా వైపు తిరిగి, మీకు 2 years బ్యాక్ కరోనా వచ్చింది, దాని ఇన్ఫెక్షన్ ఇంకా మీకు లంగ్స్లో ఉంది, మీకు విపరీతమైన మైగ్రేన్ వస్తుంది. టు ద పాయింట్ యూనో కదా, నో సన్ అని చెప్పాడు నీకు, యా ఇట్లాగే మాట్లాడు. టు ద పాయింట్. నేను షాక్ అయ్యి ఇలా సన్నీ చెప్తుంటే సన్నీ నవ్వుతున్నాను నన్ను వైపు చూసి. ఏమైంది అంటే సన్నీ వాళ్ళ ఫ్రెండ్ తీసుకెళ్ళాడంటే సన్నీని ముందు వీక్, మరి నీకు విచిత్రం చూపిస్తాను అని అనేసి సన్నీ వెళ్ళి కూర్చుంటే సన్నీకి ఇలా చూసి సన్నీని చూసి సన్నీ పేరు రాసి అలా రుద్రాక్షమాల దాని మీద ఇలా అని, మీకు డిస్క్ 135 ఎఫెక్ట్ అయ్యి మీ స్పైనల్ కార్డ్ ప్రాబ్లం ఉంది మీకు అన్నాడు. టు ద పాయింట్. ఎక్కువ మాట్లాడడం మళ్ళీ ఆ పాయింట్లో మనకి ఏ ఉన్నాయో మాట్లాడుతాం. మెడిసిన్ ఇస్తున్నాడు. మేమేం ప్రమోట్ చేయట్లేదా డాక్టర్ని, మీరు వెళ్ళకండి, చాలా విచిత్రంగా ఉంటుంది. నేను అది చూసుకున్న తర్వాత అండ్ సన్నీ అండ్ మై సెల్ఫ్ మేము షాక్ అవుతా ఉన్నాం. సన్నీ వెంటనే అన్నాడు, ఎట్లా ఇది అని అడిగాడు డాక్టర్ని వెంటనే. ఎట్లా ఇది, ఈజ్ ఇట్ స్పిరిచువల్ ఆర్ సైంటిఫిక్ అన్నాడు. ఆయన అన్నాడు, ఈజ్ బోత్ అన్నాడు. మాకు అర్థమైంది, ద సోర్స్ ఈజ్ డెవిల్ ఈజ్ డూయింగ్ బిజినెస్. డెవిల్ యొక్క మేనిఫెస్టేషన్ చాలా దగ్గరగా చూసి ఉంటాను. అండ్ హీస్ డూయింగ్, చాలా బిజినెస్ చేస్తున్నాను. ఒకవేళ ఈ బిజినెస్ మనకులో కొంతమంది పాస్టర్లు నేర్చుకుంటే కూడా బాగా క్లిక్ అవుతారు. చెప్తున్నారు కదా, మరి మనల్ని కూడా సోది చెప్తున్నారు కదా, పేర్లు చెప్పడం చేస్తారు. సో బెటర్ ఈ నేర్చుకున్న బ్యాచులర్ చేసుకున్న బాగా ఉంటుంది. వెంటనే మేము అక్కడి నుంచి ఏదైనా సన్నీని చూస్తే సన్నీ ఇంటికి రాకుండా సుమా సన్నీ వాళ్ళ వైఫ్ సన్నీని తిడుతుంది అనమాట. ఎందుకు తీసుకెళ్ళావు అన్న నువ్వు అంటే, లేదు నేను యాక్చువల్గా చూపించడానికి ఎంత కానీ ఇది కాదు అన్నాడు. సో అక్కడి నుంచి మేము సిస్టర్ అల్ఫా గారికి ఫోన్ చేసి ఇద్దరు మాట్లాడదాం అన్నాము. సో సిస్టర్ అప్పుడు ఇమీడియట్గా కోట్ చేసింది, ఇదే వర్స్ కోట్ చేశారు, ఇదే వర్స్ కోట్ చేసి చెప్పారు. అదేంటంటే, ఈ పుదేను అనే దయ్యం పట్టుకుని రావడం అండ్ దాన్ని బేస్ చేసుకుని ఈజ్ దేర్ డూయింగ్ బిజినెస్. అది సత్యమే చెప్తుంది కదా. ఏది, సర్వోన్నతుని దేవునిక దాసులు మీకు సువార్త చెప్పడానికి వచ్చారు, అది సత్యమే చెప్తుంది కదా. నీకు కరోనా వచ్చిందని చెప్పింది కదా, సత్యమే చెప్పింది కదా. డిస్క్ 135 ప్రాబ్లం అంటే సత్యమే చెప్పింది కదా. బట్ ద సోర్స్ ఈజ్ డెవిల్. ఆ డెవిల్ నుంచి వచ్చిన సోర్స్ యొక్క మెడిసిన్ ఎంతవరకు తీసుకోవాలి. ఈ వరల్డ్లో మనం ఏమనిపిస్తుందనంటే, ఇలాంటి నమ్ముతామా అంటే గుంటూరు వెళ్తే తెలుస్తుంది. ఇలాంటి నమ్ముతామా అని అంటే ఈవెన్ మీ ఫ్రెండ్స్ నమ్ముతారు కదా. ఏమని ఉన్నాయి కదా, మనం చెప్పుకున్నాం కదా, ఎలాంటివి నమ్ముతున్నాం మనం. ఇంకా స్కార్పియన్నా లేకపోతే క్యాన్సరా ఏమున్నాయి కదా, ఏం మాట్లాడుకుంటున్నాం కదా, ఇలాంటివి మాట్లాడినాయి. స్టిల్ ఇలాంటివి ఇప్పుడు కూడా సైంటిఫిక్ వరల్డ్ ఎలాంటివి ఉన్నాయంటే, మీరు అనుకున్న దానికంటే ప్రపంచం చాలా పెద్దది. ఇన్విజిబుల్ అంధకార శక్తులు ఇంకా పనిచేస్తూ ఉన్నాయి. సో సైంటిఫిక్ వరల్డ్లో అంధకార శక్తుల్ని పక్కన పడేయడానికి ఏమి లేదు. కాబట్టి ఇలా చేశారని వాళ్ళని బయట తీసుకొచ్చారు. వాళ్ళని తీసుకెళ్ళి జైల్లో వేశారు. ఇప్పుడు జైల్లో వేసి కొట్టారట, కొట్టి వేశారు. ఎందుకు చేశారు అంటే, దయ్యాన్ని వెళ్ళగొట్టారు. ఆ దయ్యం వెళ్ళగొట్టడం వల్ల వీళ్ళు బిజినెస్ పోయింది. కాబట్టి వీళ్ళని తీసుకెళ్ళి జైల్లో వేశారు. ఇంతకీ వీళ్ళు దేనికోసం వచ్చారు? సువార్త చెప్పడానికి వచ్చారు. సువార్త చెప్పడానికి వచ్చారు. ఆ సువార్త యొక్క ప్యాషన్లో ఎలాంటి వాళ్ళని ఎన్నుకున్నారు. వీళ్ళు సువార్త అనే దాంట్లో సువార్త చెప్పుకుంటే ఫ్లవర్స్ అయిన పడి మీకు కార్ డోర్ తీసి మీ బైబిల్ పట్టుకుని పరిగెట్టేవాడు ఒకడు ఎవరు లేడు అక్కడ. అలాంటి టైం కాదని. అలాంటి టైంలో వీళ్ళు వెళ్తున్నప్పుడు ఎక్కడ పడితే అక్కడ జైల్లో వేసి కొట్టారు, జైల్లో వేసేసారు. జైల్లో వేసుకున్న చేసినప్పుడు మీరు ఆలోచించండి, అక్కడ ఏంటంటే ఆ జైల్లో బెత్తంతో కొట్టి జైల్లో వేసి భద్రం చేశారు. అంటే హీల్ చేసినందుకు. నువ్వు ఒకరిని సిస్టమ్ని సరి చేస్తున్నప్పుడు,
నీకు జరిగేది ఏంటంటే ఇదే జరుగుతుంది. ఇది గమనించండి. సిస్టమ్ చేశాను. నేను ప్రశాంత్ కలిపి నందేలి వెళ్ళాం. మార్నింగ్ పాపం ప్రశాంత్కి చాలా థ్యాంక్స్ చెప్పాలి. వి స్టార్టెడ్ ఇన్ ద మార్నింగ్ 5 o'clock. మళ్ళీ నైట్ ఈరోజు అంటే ఎర్లీ మార్నింగ్ 2:30 వచ్చాం మేము. సో అక్కడ డాక్టర్ సుకుమార్ అనే డాక్టర్ ఒక సెమినార్ కండక్ట్ చేశారు. సో నేను అక్కడ టీచ్ చేశాను. ఆయన అయిపోయిన తర్వాత చెప్తా ఉన్నానమాట, సార్ మా స్టూడెంట్స్ ఈ కట్అవుట్స్ పెడతారు. ఒక సినిమా రిలీజ్ అవ్వగానే ఏం చేస్తారంటే వాళ్ళ ఫోటోలు వేసుకుని సినిమా హీరో పక్కన వెళ్ళేస్తుంటారు. అది తప్పు అని చెప్పి మేము వాళ్ళలో పరివర్తన చేయడానికి ట్రై చేశాం. నెమ్మదిగా మారుతున్నారు. అది మార్పేనా అంటే మార్పే, అలాగే స్టార్ట్ అవుతుంది. మీ విలేజెస్లో ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. అక్కడి నుంచి మార్పు స్టార్ట్ చేయగలరా మీరు? ఆ చిన్న చిన్న మార్పులే. అరే మీ మోడల్ అల్లు అర్జున్ కాదు, మీ మోడల్ పరిచర్య చేయించుకునేవాడు కాదు, మీ మోడల్ లేకపోతే పలానా పొలిటీషియన్ కాదు. పరిచర్య చేయడానికి వచ్చిన వాడు ఏం చేస్తాడు? శిష్యుల పాదాలు కడిగాడు కదా. అది అని ఆ కౌంటర్ కల్చర్ని నువ్వు ప్రపంచానికి పరిచయం చేయగలవా? అలా చేసినప్పుడు వాళ్ళని తీసుకెళ్ళి జైల్లో వేస్తూ ఉన్నారు. జైల్లో వేస్తాను. ఆ ఫిలిప్ జైల్లో వాళ్ళు చూసినప్పుడు అక్కడ మనం గమనించవలసింది ఏంటంటే, అక్కడ మాట ఏంటంటే, జైల్లో వేసి, జైలు అంటే అక్కడ ఎలా ఉంటుంది ఆ కాలంలో జైలు అంటే ఒక బండకి కాల్ పెట్టి లాక్కి వుడెన్ లాక్ పెట్టేసి బంధిస్తారు, వేస్తారు. అటు ఇటు కదలడానికి ఉండదు. ఆ కాల్ అంతా రఫ్ అయిపోతుంది, చీమి పుండు పట్టేస్తుంది. అక్కడి నుంచి అలాంటి దాంట్లో ఇన్ఫెక్షన్ అయిపోయి ఉంటుంది. అక్కడి నుంచి వాళ్ళు ఏమున్నదంటే, అయితే మధ్యరాత్రి వేళ పౌలు శీల ఏం చేస్తుంటే దేవునికి ప్రార్థన చేస్తూ కీర్తనలు పాడుతున్నారట. ఎక్కడ? ఫిలిప్ జైల్లో. బిర్యానీ తినేసి రిలాక్సిబుల్ చైర్లో కూర్చొని పాటలు పాడట్లే. ఎక్కడ పాడుతున్నారు? జైల్లో. ఏ టైంలో పాడుతున్నారు? మిడ్ నైట్ జైల్లో బబ్లింగ్ చేస్తుందా? టెన్షన్ ఉంటుందా? మా వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో లేదా, పోలీస్ స్టేషన్కి బెయిల్ అప్లై చేశారో లేదో, అదే కదా జైల్లో కూర్చొని ఆలోచించేది. బట్ హియర్ ఇస్ ఎ మ్యాన్ ఎంత ప్యాషనేటెడ్ అంటే, ఆ టైంలో నా లైఫ్కి ఇన్ఛార్జ్ ఎవరు లేకపోతే అంటే లార్డ్. అంతే. బబ్లింగ్ జాయ్ పాడుతూ ఉన్నారు. ఆకస్మికంగా ఎక్స్పెక్ట్ చేయలేని ఒకటి జరిగింది. ఒక మహాభూకంపం కలిగింది. అక్కడ మాట అంటే మహాభూకంపం, ఎర్త్ క్వేక్, ద గ్రేట్ ఎర్త్ క్వేక్ అన్నాడు. ఒక గ్రేట్ ఎర్త్ క్వేక్ అంటే భూమిని, ఒక వ్యక్తిని విమోచించడానికి, ఒక వ్యక్తి కోసం భూమి కదిలింపబడుతుందా అంటే కదిలింపబడే అంత చేస్తాడు. ఎందుకంటే కిందకు వచ్చినప్పుడు ఆ చెరసాల యజమాని చెప్తున్న పని ఏంటి అంటే, ఒక మాట మేమైందంటే, చెరసాల డోర్స్ ఓపెన్ అయిపోయినాయి, అందరు పారిపోయారు అనుకున్నాడు. అర్థమైపోయింది అందరు పారిపోతే నన్ను చంపేస్తారు. రిస్క్లో ఉండిపోయాను, అర్థమైపోయింది. ఇంకా ఈజ్ అ పాయింట్ ఆఫ్ కమిటింగ్ సూసైడ్. ఆ లెవెల్కి వచ్చేసాడు. పౌలు అన్నాడు వచ్చి, ఐలర్ ఏంటంటే ఏం చేసుకోవద్దు, అందరం ఇక్కడే ఉన్నాం, మేమందరం ఇక్కడ ఉన్నాం, ఏమి చేసుకోవద్దు అని పాల్ ఆపేశాడు. దానికి వెంటనే పాల్ యొక్క యాక్షన్కి ఒక రియాక్షన్ బయటకు వచ్చింది. ఐలరా అయితే నేనేం చేయాలి? ఒక సర్మన్ విన్న తర్వాత నీలోంచి రావాల్సిన రియాక్షన్ అంటే, వాట్ మస్ట్ ఐ డూ టు బి సేవ్డ్? నీ రక్షణ పొందడానికి నేను ఏమీ చేయాలి? ఎప్పుడు పౌలు మాట్లాడినా, ప్రభు మాట్లాడినా ఇమీడియట్గా వాళ్ళ రెస్పాన్స్ ఏంటి? అవతలకు రెస్పాన్స్ అయితే మేము ఏం చేయాలి? ఆ రెస్పాన్స్ వచ్చింది వాళ్ళ అవతల నుంచి. అగస్టిన్ నుంచి అదే వచ్చింది, మార్టిన్ లూథర్ నుంచి అదే వచ్చింది, జాన్ బనియన్ నుంచి అదే వచ్చింది. వాళ్ళ ప్రభువుని నమ్ముకోగానే వాళ్ళ పాప జీవితాన్ని లేకపోతే వాళ్ళ జీవితాలు మారిన నేనేం చేయాలి? అర్ధరాత్రి వెళ్తూ ఉన్నాడు, ఒక పెద్ద ఉరుము పడుతూ ఉంది. మార్టిన్ లూథర్ లా అయిపోయింది, వెళ్తూ ఉన్నాడు. ఉరుము మరిపోతే మోకరించి గట్టిగా చేసిన ప్రార్థన, సెయింట్ యానీ అంటే వాళ్ళ క్యాథలిక్ బ్యాక్గ్రౌండ్, సెయింట్ యానీ నేనేం చేయాలి? తన నోట్లోంచి చేసిన మాట అంటే నేనేం చేయాలి? సో మీరు ఆలోచించండి. అదేంటంటే రియాక్షన్, స్వార్థ వినగానే ఏమి రియాక్షన్ వస్తుంది? ద పాయింట్ ఆఫ్ అందుకని సాల్వేషన్ అన్నప్పుడు చాలామందికి మనం ఈరోజు అనుకున్నది సాల్వేషన్ కాదు. యాన్షియంట్ వరల్డ్లో ఈరోజు సాల్వేషన్ అంటే అర్థం ఏంటంటే, మన క్రిస్టియన్స్ చాలామందికి అర్థం ఉంది, నేను చచ్చిపోవాలి, పరలోకం వెళ్ళిపోవాలి, అది సాల్వేషన్ అనుకుంటున్నారు మనోళ్ళు. సో ఏన్షియంట్ టైమ్స్లో లేదా న్యూ టెస్ట్మెంట్ ఇక్కడ చచ్చిపోయి పరలోకం వెళ్ళిపోవడం గురించి మాట్లాడట్లేదు.
సాల్వేషన్ అనే కాన్సెప్ట్ లూకాసు వార్తలో అంటాడు, నీ విశ్వాసము నిన్ను రక్షించును అన్నాడు. ఏం రక్షించింది? హెవెన్కి తీసుకెళ్ళిపోయిందా? దేన్ని రక్షణ అంటున్నాడు? రెస్క్యూని, డెలివరెన్స్ని, ఒక ప్రాబ్లమ్ ఆఫ్ సిక్నెస్, ఫినాన్షియల్ డిజాస్టర్, ఏదన్నా సరే ఒక రకంగా చెప్పాలంటే ఈ మెస్లోంచి నేను ఎలా బయటకు రావాలి, ఈ యొక్క ప్రాబ్లం నుంచి నేను ఎట్లా రావాలి అనేది ప్రశ్న. ఆ ప్రశ్నకి హీ గాట్ ఎన్ ఆన్సర్. అదంటే హీ గాట్ ఎన్ ఆన్సర్ మోర్ దాన్ హీ బార్గెయిన్ ఫర్. తను అడిగిన దానికి మించిన దాన్ని పొందుకున్నాడు క్రీస్తుని ప్రభుని. అప్పుడు పరిచయం చేసేటప్పుడు వాళ్ళు ఉపయోగించిన మాట అంటే ఇదిగో, అదేంటే క్రీస్తుని ఎలా పరిచయం చేశారు? ఈజ్ ద లార్డ్ అని పరిచయం చేశారు. ఈజ్ ద లార్డ్ అని పరిచయం చేశారు. అందుకని కింద ముందు కూడా ఏముంటుందంటే క్రీస్తు నామంలో, ఈ నామంలోనే మీకు రక్షణ. ఈ నామము అంటే ఏ నామం అంటే క్రీస్తు. సో క్రిస్టియన్స్కి చాలామందికి అర్థం కాలేని ఒక పాయింట్ నేను చెప్తాను, నేను క్లోజ్. అదేంటి అంటే మనకు యేసు తెలుసు కానీ ప్రభు తెలియదు. యేసు ప్రభు అనేస్తాం కానీ యేసు తెలుసు కానీ ప్రభు తెలియదు. ఆ ప్రభుత్వం అంటే ఏంటి, ఎలాంటి ప్రభుత్వం ఈ భూమి మీదకి రాబోతుంది, నీ ప్రార్థనలో నీ రాజ్యం వచ్చుగాక అని ప్రార్థన చేస్తున్నావు, ఎలాంటి రాజ్యం భూమి మీదకి వస్తుంది, ఎలాంటి పొలిటికల్ కింగ్డమ్ ఈ భూమి మీదకి వస్తుంది అనేది అవగాహన లేదు క్రిస్టియన్స్కి. నేను ఎక్కడికో వెళ్ళిపోతాం కాదు, దేవుని రాజ్యం భూమి మీదకి వస్తుంది. స్పష్టంగా దేవుని యొక్క వాక్యం అంటుంది, ఆయన ఒక పొలిటికల్ కింగ్డమ్ ఈ భూమి మీదకి వస్తుంది. ఆయన రాజులందరికీ రాజు, ఈజ్ ఎ కింగ్ అనే కాన్సెప్ట్, లార్డ్ అనే కాన్సెప్ట్. దేనికి లార్డ్? నా లైఫ్కా? ఎస్. ఈ ప్రపంచానికా? ఎస్. ఈవెన్ యూనివర్స్ కూడా, బికాస్ ఎవ్రీథింగ్ వాజ్ క్రియేటెడ్ బై హిమ్ అండ్ త్రూ హిమ్ అండ్ ఫర్ హిమ్. సమస్తము ఆయన కోసం జరిగింది, ఆయన ద్వారా జరిగింది, ఆయన వల్లే ఈ ప్రపంచాలు సృష్టింపబడ్డాయి. కాబట్టి ఆ భూమి కంపిస్తుందా అంటే కంపిస్తుంది, బికాస్ ఈజ్ ద లార్డ్ ఆర్ ద నేచర్ ఆర్ ద క్రియేషన్. భూమి కంపిస్తుంది. సో ఆ లార్డ్ని వీళ్ళు పరిచయం చేస్తూ ఉన్నారు, ఆ ప్రభుని వాళ్ళు పరిచయం చేస్తూ ఉన్నారు. ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. సో క్రిస్టియన్స్గా మనం బయటకు వెళుతున్నప్పుడు గుర్తుపెట్టుకోవాలి, అదేంటంటే నేను ఎలాంటి క్రైస్ట్ని మనం ప్రపంచానికి పరిచయం చేస్తూ ఉన్నాం, ఎలాంటి క్రైస్ట్ని మనం పరిచయం చేస్తూ ఉన్నాం. ఒకటే నేను చెప్తా ఉన్నాను, అదేంటంటే మీరు ఎక్కడికి వెళ్ళినా గుర్తుపెట్టుకోండి, యేసు ప్రభు మీ పాపాల నుంచి మిమ్మల్ని రక్షిస్తాడో దగ్గర మీరు ఆపేయడం కాదు. విమోచించిన నీ నుంచి దేవుడు విమోచింపబడిన సమాజాన్ని నిర్మిస్తాడు. ఆ సమాజాన్ని నిర్మించిన దేవుడు ఇదిగో తన రాజ్యాన్ని తీసుకొని భూమి మీదకి ఒక రాజులాగా రాబోతున్నాడు అని చెప్పేదే కంప్లీట్ సువార్త. అప్పుడే ప్రజలు కనెక్ట్ అవుతారు. అప్పుడే ప్రజలు కింగ్డమ్ అనే కాన్సెప్ట్ ఎప్పుడైతే నువ్వు స్టార్ట్ చేశారో పీపుల్ విల్ రియాక్ట్ అవుతారు. కానీ కింగ్డమ్ కాన్సెప్ట్ ఎలా ఉంటుందంటే అది గోధుమ గింజలాగా చిన్నగా స్టార్ట్ అవుతుంది మూమెంట్. అది పెద్దగా ఉండదు, అడావుడు చేయదు. మన ఒక అబ్బాయి నాకు ఫోన్ చేసి ఇలా అంటున్నాడు, అదేంటంటే అన్న లాడకూడదు కానీ ఒక మాట అడుగుతాను, ఏమంటే అంత పని చేసిన ప్రవీణ్ గారి లైఫ్ దేవుడు ఎందుకు అంత క్రిటికల్గా లేకపోతే అలాంటి మరణాన్ని ఎందుకు దేవుడు అనుగ్రహించాడు, ఎందుకు అలాంటి మరణాన్ని అనుగ్రహించాడు? నేను చెప్పాను, ఒకవేళ దేవుడు నిన్ను కలిసి, అబ్బాయి పేరు డేవిడ్, కాకినాడలో ఉంటాడు, నా ఫోన్ చేసి చాలాసేపు ఏడుస్తూ మాట్లాడుతున్నాను. డేవిడ్, ఒకవేళ దేవుడు నిన్ను కలిసి, దేవుడు నిన్ను ప్రపంచంలోకి రావాలనుకుంటున్నాడు, నేను శరీరం వేసుకొని భూమి మీదకి వెళ్ళాలనుకున్నాను అని నిన్ను పర్మిషన్ చేసి, నా ఎంట్రన్స్ కొంచెం ప్లాన్ చేస్తావా, నేను భూమి మీద కాల్ పెట్టాలి, ఒక వీడియో క్లిప్ తయారు చేస్తావా అంటే నువ్వు ఎట్లాంటి క్లిప్ తయారు చేస్తావు? కాల్ చూపిస్తాం, అదే కదా జరుగుతుంది. హీరోని చూపించినప్పుడు మట్టి ఊడని చూపిస్తావు, భూకంపం వస్తుంది, మెరుస్తాయి కదా, పునాదులు కదిలింపడతాయి కదా, అలాంటి ఎంట్రన్స్ కదా, అలాంటి ఎంట్రీ మీరు డిజైన్ చేస్తారు, ఒక హీరో ఎంట్రన్స్. ప్రభా ఇది కాదు కానీ ఆవులు, గేదెలు, పశువులు ఉండే యూరిన్తో ఉన్న, ఇన్ఫెక్షన్తో ఉన్న, దోమలతో ఉన్న ఒక ఏరియాలో నువ్వు పుడితే భలే ఉంటుందా ప్రభా అంటావా? ఎలాంటి ఆలోచన వస్తుందా? అలాంటి ఎంట్రీ ఊహించుకోలేవు, నువ్వు ఊహించలేవు. కాబట్టి నువ్వు ఊహించినట్టు దేవుడు తన కార్యాలు చేయడు. ఎందుకు ఇలా జరిగింది అంటే నీ తలంపుల కంటే నా తలంపులు ఉన్నతమైనవి. నువ్వు ఎక్స్పెక్ట్ చేసినట్టు ఉండదు, నువ్వు డిజైన్ చేసుకున్నట్టు నీ చావు కూడా ఉండకపోవచ్చు, నీ లైఫ్ ఎలా ఉండకపోవచ్చు. దేవుడు తీసుకొచ్చే మార్గాలు ఈ ప్రపంచానికి సాల్వేషన్ అంటే ఎలాగంటే ఒక కత్తి తీసుకొని అలెగ్జాండర్ దగ్గరలాగా వచ్చి ప్రపంచాన్ని జయించేసే ఒక హీరోనా కాదు. శిలువ మీద చేత కానట్టు చనిపోతూ హీరోయిజాన్ని చెప్పుకున్న ఆయన విధానాలే వేరేగా ఉన్నాయి, సిస్టమ్ వేరే ఉంది,
లీడర్ అంటే ఎలాంటి లీడర్ ఉంటాడు? వెనకాల 10 కార్లు ఫాలో అవుతూ ముందు ఒక 1000 కార్లు 100 కార్లు వెళ్ళిపోతే పోలీసు బంధువులు లీడరా? నో. శిష్యులు పాదాలు కడిగిన లీడర్. ఈ కాన్సెప్ట్ చూడండి, ప్రపంచానికి ఒక భిన్నమైన కాన్సెప్ట్స్ తీసుకుని వచ్చాడు. అండ్ హీ ఈజ్ ద లార్డ్. ఇలాంటి ప్రభుని ప్రపంచానికి తీసుకెళ్ళండి. ఆ కౌంటర్ కల్చర్ ఏంటేంటో, దాంట్లో ఉన్న మాధుర్యం ఏంటో, దాంట్లో ఉన్న గొప్పతనం ఏంటో అవుతుంది. ప్రజలు రియాక్ట్ అవుతారు. ఆ రియాక్షన్ మేము చూసాం నిన్న ప్రశాంత్ వెళ్ళినప్పుడు. అవర్ పీపుల్ ఆర్ రెస్పాండింగ్ టు దిస్ థింగ్. నువ్వు పరిచయం చేయవలసింది ప్రపంచానికి ఇలాంటి కింగ్ని, ఇలాంటి రాజుని. సో వాళ్ళు పరిచయం చేస్తున్నారు. అదేంటంటే ఏం చేయాలి అంటే, యేసు ప్రభు అని నేను నోటితో ఒప్పుకొని, యేసు ప్రభు అని నోటితో ఒప్పుకుంటాం అంటే నోటితో ఒప్పుకుంటే అయిపోతుందా? సో గుర్తుపెట్టుకోండి, మనకి బయట ఉన్న మతాలకి ఉన్న ఒక ప్రాముఖ్యమైన తేడా. వాళ్ళు దే ఫోకస్ ఆన్ ద ప్రొనౌన్సియేషన్ అండ్ ద వర్డ్స్, బట్ వీ ఫోకస్ ఆన్ ద టెక్స్ట్ అండ్ ఇట్స్ మీనింగ్, నాట్ ఆన్ ద వర్డ్స్. దే ఫోకస్ ఆన్ మంత్రాస్. నువ్వు హరే రామకృష్ణ కృష్ణ కృష్ణ అని 1000 సార్లు, రామకోటి రామ అనేది 1000 కోటి సార్లు రాస్తే నీకు ఏదో జరుగుతుంది. ప్రభు అంటాడు, ప్రభు అని జపిస్తే దేవుని రాజుని రారు. నా పదంలో ఏమీ లేదు. యేసు నామము అంటే ఆ వర్డ్లో ఏమీ లేదు. ఆ వర్డ్ని ప్రొనౌన్స్ చేయండి అన్నారు. కొన్ని చర్చెస్ ఏం చెప్తుందంటే డిక్లేర్ అన్నారు. వాట్ ఈస్ దాట్? నువ్వు డిక్లేర్ చేస్తే వచ్చేస్తుందా? అదా మీనింగ్. యేసు అనగా రక్షకుడు అని అర్థము. తన ప్రజలను వారి పాపం నుంచి ఆయన విమోచిస్తాడు కాబట్టి ఆయన యేసు అని పేరు పెట్టాను. యాకోబు అనగా మోసగాడు. అంటే పేరు అంటే క్యారెక్టర్. యేసు నామములో అడుగుతున్నాను తండ్రి అంటే అర్థం ఏంటంటే, ప్రభా నా ప్రార్థనలో నీ లక్షణాలకి నీ క్యారెక్టర్కి అనుకూలంగా ఉన్నాయి మాత్రమే జరిగించుగాక, నీ లక్షణానికి నీ క్యారెక్టర్కి వ్యతిరేకంగా ఉన్నాయి ఏమి జరగకుండా ఉండుగాక ఆ మేనని ప్రార్థన చేసిన. అండ్ దట్స్ ప్రేయర్. నామము అని అంటే అదేదో ఆ పేర్లో మంత్రం ఉందని నమ్మట్లేదు క్రిస్టియన్స్. అది మిగతా మతాలు నమ్ముతున్నాయి. ఆ కాన్సెప్ట్ని తీసుకొచ్చి ఈరోజు ఏం చేశారంటే, సో కాల్ కొన్ని చర్చెస్ అది ప్రాక్టీస్. నువ్వు డిక్లేర్ సంథింగ్, నీ నోట్లోంచి ప్రొనౌన్స్ చేయి, ఒక చెప్పు, దాంట్లో ఇది జరిగిపోతుంది. నో, అది లేదు, అది కాదు. దేవుని వాక్యం మాట్లాడుతుంది. బి ఫోకస్ ఆన్ ద టెక్స్ట్ అండ్ ఇట్స్ మీనింగ్. ఆయన లక్షణం అది విమోచిస్తావు. కాబట్టి నువ్వు ప్రపంచానికి పరిచయం చేసినప్పుడు ప్రభుని ఎలాంటి ప్రభుని పరిచయం చేస్తాం అనేది చాలా ప్రాముఖ్యమైన సత్యంగా మనం గమనించాలి. సో నెక్స్ట్ సండే వచ్చినప్పుడు మనం 17th చాప్టర్ మీద మనం ఫోకస్ చేద్దాం. దేవుడు ఇక మాటల్ని దీవించడం గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, జీవం గల మా ప్రభువా, ఈ యొక్క ఉదయకాల సమయంలో మేము 16th చాప్టర్ మీద ఆలోచించడానికి ఆర్ వి లెడ్ బై ది స్పిరిట్, మేము ఆత్మతో నింపబడుతున్నామా ప్రభా, లేకపోతే ఆర్ వి డ్రివెన్ బై ద ఫోర్స్ ఆర్ సెల్ఫ్ గ్లోరీ? మమ్మల్ని ప్రమోట్ చేసుకోవడం అనేదే వెనకాల ఉందా ప్రభా? దిగదవా, నీ ఆత్మతో నింపబడుతున్న వ్యక్తులుగా మేము ఉన్నామా? ఏమి ఆలోచించుకొని కృపను గ్రహించండి ప్రభా. నీతో వ్యక్తిగతమైన సంబంధం, ప్యాషన్ మాకు అనుగ్రహించండి. నీకోసం మీ సిస్టమ్ని సరి చేస్తున్నప్పుడు ఇది కదవా, డార్క్ ఫోర్సెస్ పనిచేస్తాయి, కానీ ప్యారల్గా గాడ్స్ ఫోర్స్ కూడా పనిచేస్తుంది. నీకోసం మేము నిలబడినప్పుడు ఇది కదవా, పొలిటికల్ పవర్ రెచ్చిపోతుంది, మన జైల్లో పెడుతుంది, ప్రిజన్లో పెడుతుంది. అయినప్పటికీ ధైర్యంగా ఉంటాం. మాకు నేర్పండి. నీతో మేము మాట్లాడుతున్నప్పుడు, నీకోసం మేము పనిచేసినప్పుడు అట్ ద సేమ్ టైం మమ్మల్ని జైల్లో పెట్టడమే కాదు, కొంతమంది జైలు నుంచి విడుదల పొందుతూ ఉన్నారు ప్రభా. నీ వర్డ్కి ఆ శక్తి ఉంది ప్రభా. బందీలుగా ఉన్న వారిని విడుదల చేసే శక్తి నీ వాక్యానికి ఉంది ప్రభా. దానికోసం మేము బందీలు అవ్వడానికి కూడా మేము సిద్ధమయ్యే కృపడానికి గ్రహించండి. ఆ ప్యాషన్, ఆ విజన్, క్రీస్తుని ప్రపంచానికి ఒక ప్రభుగా, ఒక రాజుగా, ఆయన రాజ్యం ఈ భూమి మీదకి వస్తుంది. అది మోదీ రాజ్యం కాదు, మనుషుల యొక్క రాజ్యం కాదు, దేవుడే పరిపాలించే ఒక రాజ్యం భూమి మీదకి వస్తుంది. ఆయన యొక్క థాట్ని ప్రపంచంలోకి తీసుకెళ్ళే కృపను మాకు అనుగ్రహించమని, బిడ్డలందరి పక్షంగా చేసి నీ ప్రార్థన అంగీకరించి నడిపించమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి.